दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. చాలా హరాలుగా పెద్దలందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలని ప్రతి శ్లోకం అధ్యయనం చేయాలి అనేటువంటి పట్టుదలతో సాగుతున్నటువంటి కార్యక్రమాల్లో మనం అరణ్యకాండలో 39వ సర్గని పూర్తి చేసుకున్నాం. ఏకోన చత్వారింశ సర్గ అది పూర్తయింది మనకి. అక్కడ సీతమ్మని అపహరించాలి అనేటువంటి బుద్ధితోటి తనకి సహాయం చేయవలసిందిగా మారీచుని అడగడానికి రావణుడు రావడం, ఆ వచ్చిన రావణుడికి గట్టిగా బుద్ధి చెప్పి అటువంటి పని చెయ్యవద్దు, సీతమ్మ యొక్క ప్రస్తావన కూడా నువ్వు కలలో కూడా తేవద్దు, రామ కథాం మా కురు, రామ ప్రసక్తినే నువ్వు తేవద్దు, రాముడి గురించి మాట్లాడవద్దు అని చెప్పి మారీచుడు గట్టిగా హెచ్చరించడం మనం చూసాం. చూసి చివరికి అతను ప్రశ్న అడిగాడు మారీచుడు, అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమ, నువ్వు రాముడికి అపకారం చెయ్యాలి అని నిర్ణయించుకుంటున్నావు బాగుంది, కానీ రాముడు నీకు చేసిన అపకారం ఏమిటి అది ముందు చెప్పు నాకు. రాముడు ఏ తప్పు చేశాడని నువ్వు సీతమ్మను అపహరించదలుచుకున్నావు? వాడు కరుణ్ణి సంహరించాడు, దోషుడిని సంహరించాడు, త్రిశిరసుని సంహరించాడు, 14,000 మంది రాక్షసుని సంహరించాడు, నా సోదరికి ముక్కు చెవులు కోసాడు. ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన ప్రతిదానికి కారణం చెప్పాడు. వాళ్ళు ఏ రకంగా ముందు తప్పు చేశారో దానికి ఏ రకంగా శిక్షను అనుభవించారో చెప్పి, వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవించారు తప్ప రాముడు చేసినటువంటి దోషం ఇందులో లేదు, కాబట్టి నువ్వు రాముడికి అపకారం చేయడంలో అర్థం లేని విషయం అని చెప్పి వాడు గట్టిగా హెచ్చరించి రావణాసురుని వెనక్కి పంపడానికి చాలా ప్రయత్నం చేసిన సమయంలో రావణాసురుడు మళ్ళీ వాడితో మాట్లాడుతున్నాడు. మారీచేన తు తద్వాక్యం క్షమం యుక్తం నిశాచరః ఉక్తో న ప్రతిజగ్రాహ మర్తుకామ ఇవౌషధం. బాగా మరణించాలి అనేటువంటి కోరిక గలవాడు ఏ రకంగా అయితే ఔషధాలన్నింటినీ తిరస్కరిస్తాడో, అపథ్యాలన్నీ చేస్తాడో, చెయ్యొద్దన్న పనన్నీ చేస్తాడో, ఆ రకంగా వాడు మరణించే కోరిక కలిగినటువంటి వాడు ఔషధాలని నిషేధించినట్లుగా వాడు రావణాసురుడు మారీచుడు చెప్పినటువంటి ఒక్క మాటని కూడా వినడం మానేశాడు. వాడు వినకుండా తం పచ్చహితవక్తారం మారీచం రాక్షసాధిపః అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కాలచోదితః. మారీచుడు చెప్పినటువంటి మంచి మాటని రావణాసుడు ఎందుకు వినలేదు అన్నదానికి మహర్షి ఒక అందమైనటువంటి మాట చెప్తున్నారు. కాలచోదితః అంటే కాలము చేత ప్రేరేపించబడుతున్నవాడు. కాలము అనేటువంటి మాటకి మృత్యువు అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి మృత్యు ప్రేరేపితుడైనటువంటి మృత్యుదేవత చేత ప్రేరేపించబడినటువంటి రావణాసురుడు మారీచుడు చెప్పినటువంటి హితమైనటువంటి మాటని వినడు. ఇక్కడ పథ్యం అనేటువంటి మాట చాలాసార్లు వాడుతూ ఉన్నారు. పథ్యము అంటే అది మనకి ఆ కారణంలో రుచించకపోవచ్చు, కానీ ఆ కాలంలో అది ఉత్తరోత్తర మనకి మంచిని కలిగించేటువంటిది ఏదైతే ఉందో దానికి పథ్యము అని పేరు. అటువంటి పథ్యమైనటువంటి
అనపాయమైనటువంటి హితాన్ని చెప్పేటువంటి ఆ మారీచుని చూసి అతను చాలా పరుషంగా రావణాసురుడు కాలచోదితుడై ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. యత్కిలైతదయుక్తార్థం మారీచమయి కథ్యతే వాక్యం నిష్ఫలమత్యర్థం ఉక్తం బీజ వివౌషరే. నువ్వు ఏదైతే ఇంతసేపు మాట్లాడేవో, ఇంతసేపు గొంతు దించుకుని కంఠశోష పెట్టుకుని నాకు ఏదైతే బుద్ధి చెప్పాలి అని నువ్వు మాట్లాడింది ఉన్నావో అది ఎలాంటిదయ్యా అంటే ఊషర క్షేత్రంలో ఒక బీజాన్ని నాటడం వంటిది. ఊషర క్షేత్రం అంటే బాగా ఎండిపోయినటువంటి ఎడారి ప్రదేశం. అక్కడ ఒక గింజని కనుక నాటినట్లయితే మొక్క వస్తుందని ఆశించడం తప్పదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ మాత్రం మొక్క మొలవదు. అటువంటి ప్రదేశంలో బీజాన్ని నాటినట్లుగా నువ్వు గంటల కొద్దీ నాకు ఏవేవో మాటలు చెప్పావు, దానివల్ల ఏమీ కూడా ఫలితం ఉండదు. ఊషర క్షేత్రంలో నాటినటువంటి బీజముల వలె నువ్వు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి తప్ప ఏమీ ఉపయోగపడటం లేదు. వాక్యం నిష్ఫలం, అత్యర్థం నిష్ఫలం, మిక్కిలి నిష్ఫలమైనటువంటి కంఠశోషని పొందేవారు అనవసరంగా. ఎందుకంటే నువ్వు చెప్పింది ఏది కూడా నేను వినదలుచుకోలేదు. తద్వాక్యైర్నతు మాం శక్యం భేత్తుం రామస్య సంయుగే పాపశీలస్య ముఖస్య మానుషస్య విశేషతః. నీవు చెప్పినటువంటి మాటలతోటి రాముడితో నేను యుద్ధం చేయకుండా ఉండేలాగా ఆపేటువంటి అవకాశం నీకు లేదు. ఎందుకంటే నేను నీ మాటలు వినదలుచుకోలేదు. కాబట్టి ఎటువంటి రాముడితో నేను యుద్ధం చేయబోతున్నాను? పాపశీలస్య, చాలా పాపం చేసినటువంటి రాముడితోటి, మూర్ఖస్య, మూర్ఖుడైనటువంటి రాముడితోటి, మానుషస్య విశేషతః, ఇవన్నీ వదిలే. విశేషంగా అతడు మనిషి. ఒక మనిషి గురించి నువ్వు ఇంత పొగుడుతూ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మనం రాక్షస జాతికి చెందిన వాళ్ళం. మానవులు మన ముందు ఏమాత్రం కూడా నిలబడేటువంటి అవకాశం లేదు. వాళ్ళ పరాక్రమం ఏమాత్రం కూడా ఉపయోగపడదు వాళ్ళకి. కాబట్టి నువ్వు నాకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఉపయోగం లేనివి. ఇక్కడ తద్వాక్యైః నతు మాం శక్యం భేత్తుం రామస్య సంయుగే. రాముడికి సంయుగే యుద్ధమునందు మాం భేత్తుం న శక్యం. యుద్ధంలో నన్ను రాముడు ఓడించే కొరకు సరి అయినటువంటి వాడు కాడు, సమర్థత కలిగినటువంటి వాడు కాడు అనేటువంటి ఒక అర్థం ఇస్తూ రామః మయా భేత్తుం న శక్యతే అని కూడా అర్థం వచ్చేలాగా మాట్లాడాడు. రాముడిని నేను ఏమీ కూడా యుద్ధంలో చేయలేను సుమా, రాముడే గెలుస్తాడు సుమా అనేటువంటి అర్థం వచ్చేలాగా నతు మాం భేత్తుం శక్యం రామస్య సంయుగే. యుద్ధములో రాముని నేను ఏ రకంగానూ కూడా ఓడించలేను అనేటువంటి అర్థం కూడా వచ్చేలాగా రెండు అర్థాలుగా వాడు మాట్లాడడం జరిగింది. 3 కారణాల వల్ల నేను రాముని మీద యుద్ధం చేయదలుచుకున్నాను. ఒకటి, పాపశీల, పాపం చేసేవాడు కాబట్టి అతన్ని నేను శిక్షించాలి. మూర్ఖస్య, మూర్ఖుడు, అటువంటి మూర్ఖుడు ఉండడానికి వీల్లేదు కాబట్టి నేను యుద్ధం చేసి రాముడిని సంహరించాలి. విశేషతః మానుషస్య, మానవ జన్మ ఎత్తినవాడు కాబట్టి మన మీద అతనికి ఏమీ ప్రతాపం చూపించడానికి ప్రయత్నించినట్లయితే రాక్షసులం మన యొక్క బలాన్ని నిరూపించుకోవాలి. కాబట్టి నేను రాముడి మీద యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాను. యస్త్యక్త్వా సుహృదో రాజ్యం మాతరం పితరం తథా స్త్రీవాక్యం ప్రాకృతం శ్రుత్వా వనమేకపదే గతః. ఎంత వెర్రివాడంటే రాముడు. త్యక్త్వా సుహృదః, స్నేహితులందరినీ వదిలిపెట్టేశాడా. త్యక్త్వా రాజ్యం, రాజ్యాన్ని వదిలిపెట్టేశాడా. త్యక్త్వా మాతరం, తల్లిని వదిలిపెట్టేశాడా. త్యక్త్వా పితరం, తండ్రిని కూడా వదిలిపెట్టేశాడా. వదిలిపెట్టేసి స్త్రీవాక్యం ప్రాకృతం శ్రుత్వా, చాలా ప్రాకృతమైనటువంటి, అసారమైనటువంటి, ఏమీ పసలైనటువంటి ఒక ఆడది చెప్పినటువంటి మాటని పట్టుకుని వనం ఏకపదే గతః, ఒక్క పరుగున అతివేగంగా రాజ్యాన్ని, భార్యని, రాజ్యాన్ని, తల్లిని, తండ్రిని, స్నేహితుల్ని అన్నింటినీ కూడా వదిలేసి పరుగున వనానికి వచ్చేసాడంటే రాజ్యాన్ని వదిలేసి. అంతకన్నా మూర్ఖత్వం ఇంకెక్కడ ఉంటుందయ్యా. అవశ్యంతు మయా తస్య సంయుగే ఖరఘాతినః
ప్రాణై ప్రియతరా సీత హర్తవ్యా తవ సన్నిధౌ. కాబట్టి తప్పనిసరిగా నేను యుద్ధం చేసి కరుణ్ణి ఓడించినటువంటి నా సోదరుడైనటువంటి కరుణ్ణి సంహరించినటువంటి ఆ రామునికి ప్రాణై ప్రియతరా సీత, ప్రాణాల కంటే గొప్పదైనటువంటి సీతమ్మని హర్తవ్య, అతని నుంచి దొంగిలించాలి, వేరు చేయాలి అని చెప్పి, అది కూడా ఎక్కడ తమ సన్నిధౌ, నువ్వు చూస్తూ ఉండగా నీ సహాయంతో. నువ్వు చేస్తే చేసుకో, నన్ను వదిలేయి అని వాడు అంటాడేమో నేను భయం. నువ్వు సహాయం చేయకుండా నేను చేయలేను సుమా. కాబట్టి తవ సన్నిధౌ హర్తవ్య సీత రామస్య ప్రాణై బహుమత, రాముడికి ప్రాణం కన్నా కూడా ప్రియతర, మిక్కిలి ప్రియమైనటువంటి ఆ సీతమ్మని నేను దొంగిలించవలసి ఉంటుంది. ఇక్కడ ప్రాణై ప్రియతర సీత, ఎవరికి ప్రాణై ప్రియతర అనే మాట వాడు చెప్పలేదు. రాముడికి ప్రాణముల కంటే ప్రియమైనటువంటి సీత అంటలేదు వాడు. ప్రాణముల కంటే ప్రియమైనటువంటి సీతని దొంగిలించవలసిందే అన్నాడు. వాడి ప్రాణముల కంటే కూడా వాడికి సీతాదేవి అంటేనే ఎక్కువ ఆరాధన. ఒక దేవతామూర్తిగా, లలితా త్రిపుర సుందరిగా సీతాదేవిని ఆరాధించినటువంటిగా రావణాసురుడు చెప్తారు. కాబట్టి ఆ సీతమ్మ ఎటువంటిది అంటే ప్రాణై ప్రియతర మమ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రాముడికి ప్రాణముల కంటే ఎక్కువైనటువంటి సీత అనే మాట వాడకుండా ప్రాణముల కంటే ఎక్కువగా ప్రియమైనటువంటి సీతని తప్పకుండా దొంగిలించవలసిందే, పట్టుకోవలసిందే అన్నాడు వాడు. ఏవం మే నిశ్చిత బుద్ధి, ఇది నా యొక్క బుద్ధి, నిశ్చయమైనటువంటి బుద్ధి. ఒక నిర్ణయానికి వచ్చేసాను, నువ్వు ఇంక ఏమి చెప్పినా సరే నేను ఇంక వినను. హృది మారీచ వర్తతే, ఈ నిశ్చితమైనటువంటి బుద్ధి నా హృదయంలో ఉంది. నా వ్యావర్తయితుం శక్యా, ఆ బుద్ధిని మార్చే కొరకు ఎవ్వరికీ శక్యం కాదు. ఎవ్వరికీ శక్యం కాదంటే నీకు అసలు కాదు. పోనీ నీకన్నా పెద్దవాడు ఏమైనా తీసి నాకు ఏదైనా బుద్ధి చెబుదామని ప్రయత్నం చేస్తావా, అది కూడా శక్యం కాదు. నా వ్యావర్తయితుం శక్యా సేంద్రైరపి సురాసురై, ఆ దేవేంద్రుడిని తీసుకొచ్చినా వాడి మాట నేను విన్నాం, దేవతలందరినీ తీసుకొచ్చినా వాళ్ళ మాట నేను విన్నాం, అసురులందరినీ పోగు చేసి మనవాళ్లే కదా అని తీసుకొచ్చి వాళ్ళందరూ చెప్పినా కూడా నేను మాట వినను. నేను సీతని తీసుకురావాల్సిందే, రాముడి నుంచి వేరు చేయవలసిందే. దోషం గుణం వా సంపృష్ట త్వమేవం వక్తుమర్హసి, అసలు విషయం చెప్తున్నాను మారించి అది చూసుకో. ఇలా చేయడం మంచిదా అలా చేయడం మంచిదా అని నేను అడిగానా? నేను అడిగి ఉంటే నువ్వు చెప్పచ్చు, సీతాదేవిని అపహరించకూడదండి, తప్పండి, అలా చేయకూడదండి అని నువ్వన్నీ చెప్పచ్చు. నేను అడగలేదే నిన్ను, అసలు ఏం చేయాలి అనే విషయం నిన్ను అడగలేదే నేను. దోషం గుణం వా సంపృష్ట త్వం ఏవం వక్తుమర్హసి, నేను అడిగి ఉంటే నువ్వు ఇవన్నీ మాట్లాడితే అర్థం ఉంది. అపాయం వా వ్యుపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే, అడగకుండా చెప్పకూడదు. నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్ అని ఒక సూత్రం. అడగకుండా ఎవరికి ఏమీ చెప్పొద్దయ్యా. ఎందుకని? దానికి విలువ ఉండదు అడగకుండా చెప్పింది అన్నవాడు. అడిగిన వాడికి మాత్రమే చెప్పాలి. అడగకుండా చెప్పిన వాడికి నేను పిచ్చివాడు అనుకుంటాడు, లేదా నిన్ను లెక్క చేయడు, లేదా నువ్వు చెప్పింది వాడు పాటించడు. కాబట్టి అడగకుండా ఎవరికి ఏమీ చెప్పొద్దు అని శాస్త్రం. అలాంటిది ఇందులో ఉన్నటువంటి దోషం ఏమిటి, గుణం ఏమిటి, సీతమ్మను అపహరించవచ్చా అపహరించకూడదా ఇలాంటి విషయాలు ఏమీ నేను అడగలేదు. కాబట్టి నువ్వు అందులో ఉన్నటువంటి అపాయం కానీ ఉపాయం కానీ ఈ కార్యం చేయడం వల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు కానీ నువ్వు చెప్పవలసినటువంటి అవసరమే లేదు. సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చిత, చాలా తెలివైనటువంటి మంత్రి సంపృష్టేన తు వక్తవ్యం, అడిగినప్పుడే చెప్పాలి. అడగకుండా రాజుగారి ముందు నోరెత్తడానికి వీల్లేదు. నేను అడిగానా అంటాడు వెంటనే. ఆ నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం శక్తి నాకు ఉన్నప్పుడు నిన్ను అడగకుండా నువ్వు ఏం సలహా చెప్పుకున్నారు? నేను అడిగినప్పుడు సలహా చెప్పడం కోసం పెట్టుకుంటాం. ఎటువంటి వాడిని పెట్టుకుంటాం? విపశ్చిత అంటే విదుష, చాలా పండితుడైనటువంటి తెలివైనటువంటి మంత్రిని నేను పెట్టుకుంటాను. ఎందుకు? నేను అడిగినప్పుడు సలహా చెప్పడానికి. అంతేగాని నేను అడిగినా అడగకపోయినా ఏదో రొడగొడ మాట్లాడేటువంటి మంత్రి వల్ల నాకేం ఉపయోగం లేదు. కాబట్టి నీలాంటి వాడు నేను అడగకుండా మాట్లాడకూడదు. ఉద్యతాంజలినారాధ్యే యయిచ్చేద్భూతి మాత్మన, అడిగినా ఎలా చెప్పాలి? గబగబా చెప్పేయకూడదు, తను తెలిసినంత. ఉద్యతాంజలిన, రెండు చేతులు కట్టుకొని నమస్కారం పెట్టి, అయ్యా మీరు అడిగారు,
నేను ఆలోచించాను, నాకు ఇలా అనిపిస్తోందండి, తర్వాత తమ ఇష్టం, మీరు ఎలా బాగుంటే అలా చేసుకోండి అని చాలా వినయంతో చెప్పాలి తప్ప, నువ్వు ఇలా చేస్తే చచ్చిపోతావు, నీ రాజ్యం పోతుంది, నీ వాళ్ళందరూ పోతావు, ముట్టుకున్నావు అంటే జాగ్రత్త, సీతజోలికి వెళ్ళకు, ఆవిడంటే ఎవరు, ఇలాంటి మాటలు మాట్లాడడం చేయకూడదు. నీకు అసలు మాట్లాడే పద్ధతే తప్పు. వాక్యం అప్రతికూలంతు మృదు పూర్వం హితం శుభం ఉపచారేణ యుక్తంచ వక్తవ్యో వసుధాధిప. రాజైనటువంటి వాడు ఎలాగా చెప్పబడాలి మంత్రుల చేత అంటే, రాజు అనుకున్నది ఒకటైనప్పుడు అలా కాదండి, అలా చేయొద్దండి అని చెప్పేటప్పుడు కూడా చాలా వినయంగా సూచించినట్లుగా చెప్పినట్లుగా ఉపచారేణ చిన్న బహుమానం ఇచ్చి మరీ చెప్పాలి. ముందు రాజుగారిని ప్రసన్నని చేసుకుని చెప్పనట్లుగా ఆయనకి ఇష్టం లేదని చెప్పాలి. అంతేగాని కుండ బొద్దులు కొట్టినప్పుడు బట్ ఇంతసేపు నువ్వు మాట్లాడిందంతా కూడా చాలా పొరపాటుగా మాట్లాడేవు. బహుమాన పురస్కృతం వక్తవ్యం. బహుమాన పురస్కృతం చాలా గౌరవించి బహుమానం ఇచ్చి లేదా అతనిని పొగిడి చాలాసేపు అప్పుడు నువ్వు చెప్పాలి తప్ప ఇష్టం లేని విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది. సావమర్దంతు యద్వాక్యం మారీచహితముచ్యతే నాభినందతి తద్రాజా మానార్హో మానవర్జితం. తిరస్కారపూర్వకమైనటువంటి వాక్యాన్ని కనుక నువ్వు చెప్పినట్లయితే, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకు ఎంత పాండిత్యం ఉన్నా, నువ్వు ఎంతటి మంచివాడివైనా కూడా రాజుగారు నిన్ను నాభినందతి, బాగా చెప్పాబాయ్ అన్నాడు. ఎందుకంటే ఆయన మనస్సుకి నచ్చినట్లుగా మాట్లాడడం కోసం నిన్ను పెట్టుకున్నాడు తప్ప ఆయన మనసుకి వ్యతిరేకంగా మాట్లాడడం కోసం నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. నీకు అంత జీతాలు ఊరుకునే ఇవ్వరు. మేము చెప్పినట్టు చేయడానికి, మాకు నచ్చినట్లు మాట్లాడడానికే నీకు ఇచ్చేటువంటి జీతాలు. పంచరూపాణి రాజానో ధారయంత్యమితౌజసః అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. రాజు అంటే ఎవడనుకుంటున్నావు? రాజు అంటే 5 రూపాలు ఉంటాడు రాజుకి. ఏమిటి 5 రూపాయలు అంటే, అగ్నేహే అగ్ని రాజట, ఇంద్రస్య ఇంద్రుడు రాజట, సోమస్య చంద్రుడు రాజట, వరుణస్య వరుణుడు రాజట, యమస్య యముడు రాజట. రాజు అనేటువంటి వాడు ఈ 5 లక్షణాలు కలిగి ఉంటాడట. ఏమేమి లక్షణాలు? అగ్ని లక్షణాలు, ఇంద్ర లక్షణాలు, సోమ లక్షణాలు, వరుణ లక్షణాలు, యమ లక్షణాలు. ఔష్ణ్యం తథా విక్రమంచ సౌమ్యం దండం ప్రసన్నతాం ధారయంతి మహాత్మానో రాజానః క్షణదాచర. క్షణదాచర, క్షణము అనేటువంటి మాటకి రాత్రి అని అర్థం. క్షణదాచర అంటే రాత్రి చరుడు, నిశాచరుడు, రాక్షసుడు అని అర్థం. కాబట్టి ఓ రాక్షసుడా, ఓ మరీచ, రాజుగారు ఒక్కొక్కసారి అగ్నిలా ప్రవర్తిస్తాడు. ఔష్ణ్యం, చాలా వేడిగా ఉంటారు. అబ్బో ఆయన దగ్గరికి వెళ్ళకండి బాబు, ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి ఆపేస్తారు బయటే. అంటే అర్థం ఏంటి? అగ్ని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు అనమాట రాజు. ఆయన ఇప్పుడు వెళ్తే వాడి మసైపోవడమే. అలాంటి సమయంలో వెళ్ళకూడదు వాళ్ళని. అది జాగ్రత్తగా మంత్రులు చూసుకుని ఆ సమయంలో పంపించవలసిన వాళ్ళు పంపించాలి, అక్కర్లేదంటే వాళ్ళని పక్కకి పెట్టాలి. అలాంటి సమయంలో వాళ్ళతో మాట్లాడకూడదు. తథా విక్రమంచ, ఇంద్రుడిలా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు విపరీతమైనటువంటి పరాక్రమాన్ని చూపించి రాజు శత్రువుని ఓడిస్తాడు. అలాగే సౌమ్యంచ, సోమస్య చంద్రుడిలాగా సౌమ్యంగా ఉంటాడు, చాలా ఆహ్లాదంగా ఉంటాడు. ఏమిటోనండి మా గురువుగారు ఇవాళ భలే మూడ్లో ఉన్నారండి, ఏవడితే ఇచ్చేస్తున్నారండి అంటే చంద్రుడి యొక్క అవతారంలో ఉన్నాడు వాడి. కాబట్టి ఈ సమయం చూసుకుని అడగాలి వాడు ఏదైనా అడిగితే. కాబట్టి సోమరూపుడిగా అయి ఉంటాడట. వరుణస్య, వరుణస్య అంటే ప్రసన్నతాం, చాలా ఆహ్లాదకరంగా ప్రసన్నంగా ఉండి మన కోరికలన్నీ తీర్చేటట్టుగా ఉంటాడు. అలాగే యమస్య చ దండం, అది ఆ రోజు వెళ్ళారు అంటే పని అయిపోయింది ఆ వెళ్ళిన వాడు. అలాంటి ముహూర్తం చూసుకు వచ్చాడు అంటారు అంతే మనం. కాబట్టి ఆయన ఈ 5 రూపాల్లో ఏ రూపంలో ప్రవర్తిస్తున్నాడో ఇప్పుడు చూసుకుని మాట్లాడవలసి ఉంటుంది. రాజు ఈ 5 రూపాల్లోనూ ఉండగలడు. ఉండేటువంటి హక్కు ఉంది వాడికి. ఎలాగా? అగ్నిలాగా, ఇంద్రుడిలాగా, చంద్రుడిలాగా, వరుణుడిలాగా, యముడిలాగా. ఈ 5 కూడా ధారయంతి మహాత్మానః రాజానః, మహాత్ములైనటువంటి రాజులు ఈ 5 రూపాల్లోనూ ఉంటారయ్యా. అంటే వాళ్ళ యొక్క మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, చెప్పలేము. ఎలాగైనా ఉండొచ్చు. విపరీతమైనటువంటి దాన ధర్మాలైనా చేయొచ్చు, దీన్ని మెచ్చుకోవచ్చు, లేదా నీకు దండన శిక్షణ విధించి నీ ఉద్యోగం తీసేయచ్చు క్షణంలో. ఈ హక్కులన్నీ కూడా రాజుకు ఉంటాయి. తస్మాత్ సర్వాసు అవస్థాసు మాన్యాః పూజ్యాశ్చ పార్థివాః. కాబట్టి
సర్వకాల సర్వావస్థలలోనూ కూడా గౌరవించి భయపడుతూ చేతులు కట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి రాజులతోటి. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి వీలు లేదు. వాళ్ళ మనస్సును అనుసరించి నువ్వు మాన్యాశ్చ పూజ్యాశ్చ. మాన్యాశ్చ అంటే గౌరవింపదగిన వాళ్ళు, మనసుతో గౌరవించడం, మనసుకు సంబంధించిన వ్యవహారం. అవతల వాడి మాన్యుడు అంటే. పూజ్యాశ్చ అంటే చేతులతో వాళ్ళని పూజించడం, వాళ్ళకి కావాల్సిన కానుకలు పట్టుకెళ్ళడం, అయ్యా మీరింతటి వారు గారు, మీరింతటి వారు అంతటి వారిని వందిమాగదుల్లా పొగడడం, ఇవన్నీ చేయవలసి ఉంటుంది రాజు దగ్గర. త్వంతు ధర్మం అవిజ్ఞాయ, ఇది ధర్మం, రాజుతో ప్రవర్తించే ధర్మం. త్వంతు ధర్మం అవిజ్ఞాయ, ఒక్క ధర్మం తెలియదు నీకు, వయసు వచ్చింది, ఏం లాభం. మారీచుడికి చెప్పాం, రావణాసుడి కన్నా పెద్దవాడు, ఇంకా ముసలివాడు. త్వంతు ధర్మం అవిజ్ఞాయ కేవలం మోహమాస్థిత, మోహంలో పడిపోయావు. మోహం అంటే అజ్ఞానము అని అర్థం. కేవలం అజ్ఞానంతో పడిపోయి ఏమాత్రం ధర్మాధర్మ విషయాల గురించి తెలియకుండా నువ్వు ఇప్పుడు అభ్యాగతం మాం దౌరాత్మ్యాత్ పరుషం వక్తుమిచ్చసి, నీ సహాయం కోరి వచ్చాను కదా అని చులకన చేసేసినాను. అంటే మన దగ్గరికి వచ్చాడు కాబట్టి చులకన అయిపోయాడు. నేనేమో ఎక్కడో లంకానగరంలో బయలుదేరి పిశాచ ముఖములు ఉన్నటువంటి గాడిదలు పూచినటువంటి బంగారు రథం మీద ఎక్కి ఆకాశంలో అంతా తిరిగి తిరిగి వెతుక్కుంటూ నీ ఆశ్రమానికి వచ్చి నాకు సాయం చేయరా అని అడిగితే నువ్వు దౌరాత్మ్యాత్, చాలా దుష్టమైనటువంటి బుద్ధితోటి, చెడు అయినటువంటి ఆలోచనతోటి పరుషం వక్తుమిచ్చసి, పరుషంగా మాట్లాడతావు నాతో. నేను అడిగాను కాబట్టి నేను లోకు అయిపోయాను నీకు. గుణదోషా నపృచ్ఛామి, నేను చేసే పనిలో మంచి ఏమిటి చెడు ఏమిటి అనేటువంటి విషయం నిన్ను అడగటం లేదు, నిన్ను అడగను కూడా. క్షమంచాత్మని రాక్షస మయోక్తం తవ చైతావత్ సంప్రతి అమిత విక్రమ, నేను చెప్పినట్లు చేయడం ఒకటే నీ ముందున్నటువంటి ఏకైక మార్గం, ఇంకొక మార్గం ఏమీ లేదు. నువ్వు నాకు ఊరికేనే అనవసరమైనటువంటి నీతి బోధలు మాత్రం చెయ్యవద్దు. అస్మిన్ స్తుత్వం మహాకృత్యే సాహాయ్యం కర్తుమర్హసి, ఇదొక మహాకృత్యం. మహాకృత్యం అంటే మహాఫలాన్ని ఇచ్చేటువంటి కృత్యం. ఏమిటా మహాఫలం అంటే ఒక జన్మ పోతుంది. జయ విజయుల్లో రావణ కుంభకర్ణులుగా అవతారం ఎత్తిన వాళ్ళకి రెండో జన్మ ఇది. మొదటి జన్మలో హిరణ్యకశిపులుగా అవతారం ఎత్తారు, అయిపోయింది చక్కగా. రెండో జన్మ ఎప్పటికీ తెవలటం లేదు, 10,000 సంవత్సరాలు తపస్సులోనే అయిపోయింది. అయినా ఆయన ఇంకా రావటం లేదు. ఆయన్ని రప్పించుకోవడం కోసం నానా చిలిపి చేష్టలు చేశాడు. మునులందరినీ తన అనుచరుల చేత హింసలు పెట్టించాడు. ఆయన మునులందరినీ సంహరించాడు. కానీ ఈ మునులకి అధిపతి అయినటువంటి రావణుడు ఎక్కడున్నాడు అని వెతుక్కుని గబగబా వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను సంహరించడం లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఆయన ఏం చేస్తే, ఏ రకంగా ఆయన్ని నేను ఉద్రేకపరిస్తే వచ్చి నన్ను సంహరిస్తాడు. కాబట్టి ఇది ఒక మహాకృత్యం, మహాఫలము కలిగినటువంటి కృత్యం ఒకటి నువ్వు చేయబోతున్నావు. అంతేగాని సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు ఇప్పుడు చేసేది. ఆయనకి మనం కోపం తెప్పించాలి, నా మీద కోపం కలిగేలా చేయాలి. అప్పుడు మాత్రమే నాకు ఈ జన్మ అంతమవుతుంది. అస్మిన్ సుతం మహాకృత్యే సాహాయ్యం కర్తుమర్హసి శృణుక్ తత్కర్మ సహాయే యత్కార్యం వచనాన్ మమ. మీరు మహారాజులు, నేనేదో తపస్సు చేసుకునేటువంటి మారీచుడిని, నేను మీకు సహాయం చేస్తానండి అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి నువ్వు ఏం చేయాలో ప్రతిదీ కూడా నేను చెప్తాను, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాల్సి ఉంటుంది. సౌవర్ణ త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర. పెద్దలు చెప్తారు, ఇంత దారుణమైనటువంటి ప్రణాళిక ప్రపంచంలో ఎవడో ఎప్పుడు వేసి ఉండట. ఎందుకని? ఈ ప్రణాళికలో ఒక పాత్రని వాడు సృష్టించాడు, మారీచుడు అనేటువంటి పాత్రని. తక్కిన పాత్రధారులు ఎవరు? రాముడు, సీత, లక్ష్మణుడు. వాళ్ళకి స్క్రిప్ట్ తెలియదు, డైరెక్షన్ లేదు, ఏం చేయాలో ముందు చెప్పలేదు. కానీ వీడు అనుకున్నట్టు వాడు చేస్తాడు అని ఊహించాడు అంతే. అలా చేయకపోయి ఉంటే మొత్తం ప్రణాళిక అంతా వృధా అయిపోయి. ఏ ధైర్యం చూసుకుని నేను ఇలా సీత ఇలా అడుగుతుంది, రాముడు ఇలా, లక్ష్మణుడు వద్దంటాడు, రాముడు వెళ్తాడు, తర్వాత వీడు అరుస్తాడు, లక్ష్మణుడు పరిగెడతాడు, ఇవన్నీ వాడు ఊహించాడు. వాడు ఎలా ఊహించాడో అలా ప్రవర్తించారు రాముడు, లక్ష్మణుడు, సీత. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాడు ఏం ఊహించారో. వాడి ఊహకి తగినట్లుగా వాళ్ళు ప్రవర్తించి వాడి దగ్గరికి చేరుతారు. ఎందుకంటే కారణం వాడు మహాభక్తుడు. భక్తుల యొక్క కోరికను ఎప్పుడూ కూడా తీరుస్తూనే ఉంటారు స్వామి.
వాడి కోరిక ఏమిటి, స్వామి ఇలా ప్రవర్తిస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది సీతమ్మ అని వాడి ఉద్దేశం. అందుకని నిజంగా రామచంద్రమూర్తి అంతటి వాడు పక్కన ఉన్నప్పుడు సీతాదేవికి అసలు కోరికలు ఉండే అవకాశమే లేదు, ఏ కోరిక ఉండదు. అలాంటిది ఒక చిత్రమైనటువంటి బంగారు మృగం కనపడితే ఆవిడ నాకు కావాలని వెంపర్లాడిపోవడం అనేది జరగడం, వీడు అనుకున్నాడు అలా జరుగుతుందని. ఆవిడ అలాగే నడిచింది తన భక్తుడు చెప్పి కోరికని అనుసరించి. కాబట్టి ఏమంటున్నాడు, సౌవర్ణ త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభి. ఆ మృగం ఎలా ఉండాలో వాడి డిజైన్ కూడా వాడే చేస్తున్నాడు. సౌవర్ణ త్వం మృగం భూత్వా, బంగారు లేడిగా తయారవ్వాలి, బంగారు రంగులో ఉండాలి. రజత బిందుభి, దాని మీద చుక్కలన్నీ కూడా వెండి చుక్కలు ఉండాలి. బంగారం మృగం, దాని మీద వెండి చుక్కలు అవి ఉండాలి. ఆశ్రమే తస్య రామస్య సీతాయా ప్రముఖే చర. ఏదో కాసేపు అటు ఇటు తిరిగి వచ్చేసానంటే కుదరదు. ఆ రాముడి ఆశ్రమానికి సమీపంగా వెళ్ళాలి. సీతకి కనపడేలా ఆవిడ ఎదురుగుండా నువ్వు చర, తిరుగు అటు ఇటు. ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి. ఆవిడ నువ్వు ప్రలోభ పెట్టి వెళ్ళిపో అంతే, నువ్వు తర్వాత నువ్వు కలిసి ఇంటికి వెళ్ళిపో, నీకు ఇంక సంబంధం లేదు, అంతవరకే నువ్వు నాకు చేసే సహాయం. ఆవిడ నువ్వు ప్రలోభ పెట్టి యథేష్టం గంతుమర్హసి, నీకు కావలసిన చోటుకి ఎటు కావలిస్తే అటు పరిగెడదచ్చుకుంటే అటు నువ్వు పరిగెట్టి వెళ్ళిపో. త్వాంతు మాయామృగం దృష్ట్వా కాంచనం జాత విస్మయా ఆనయైనమితి క్షిప్రం రామం వక్ష్యతి మైథిలి. అటువంటి విచిత్రమైనటువంటి మాయామృగాన్ని చూసినటువంటి సీతమ్మ, ఏమండి ఆ మృగాన్ని తయారు అని భర్తని అడుగుతుంది. ఆనయ ఏనం ఇది క్షిప్రం రామం వక్ష్యతి మైథిలి. నాకు ఇది కావాలి, మీరు పట్టండి అని సీతమ్మ రాముడిని అడుగుతుంది. అపక్రాంతే తు కాకుస్థే. రాముడు సీతమ్మను వదిలి దూరంగా వెళ్ళగానే దూరం యాత్వా హ్యుదాహర హాసీతే లక్ష్మణేత్యేవం రామవాక్యానురూపకం. దూరంగా వెళ్ళగానే రాముడు బాణం వేసినా వేయకపోయినా నువ్వు హా సీత హా లక్ష్మణాన్ని గట్టిగా రాముడు గొంతు పెట్టుకుని గట్టిగా కేకవేయి. తచ్చుత్వా రామ పదవీం సీతయా చ ప్రచోదితః అనుగచ్చతి సంభ్రాంతః సౌమిత్రిరపి సౌహృదాత్. అది వినగానే సీతమ్మ చేత ప్రచోదన చేయబడినటువంటి వాడైనటువంటి లక్ష్మణుడు అన్న వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అన్నని వదిలి ఉండలేక, సీతమ్మ చెప్పిన మాటని కాదనలేక. చూడండి, ఇక్కడ మాయామృగం రాగానే రాముడే చెప్పొచ్చు, లక్ష్మణ సీతమ్మ కావాలంటుంది, వెళ్ళి దాన్ని పట్టరాదా. మొత్తం వీడి ప్రణాళికంతా పోయినట్టే. లేదా దాన్ని చూసి సీతమ్మ ఇలాంటి మృగాలు బోర్డు చూస్తాం, నిజంగా అలాంటిది ఉండదు, వదిలేద్దాం అనుకున్న వాడి ప్రణాళిక పోయినట్టే. ఎలా చూసినా కూడా అంత హా సీత హా లక్ష్మణ అరిచినా కూడా సీతమ్మ మా ఆయనకి ఏం పర్వాలేదు, ఉత్తినే ఎవడో అరుచుంటాడులే అని ఆవిడ ధైర్యంగా ఉన్నా పర్వాలేదు. నేను వెళ్ళనని లక్ష్మణ్ మొండికేస్తే ఫోన్లే, వెళ్ళకపోతే ఫోన్లే, ఆయనే వస్తారు కాసేపు చూద్దాం అని సీతమ్మ అన్న ప్రణాళిక పోయింది. మొత్తం ప్రణాళిక అంతా కూడా రచించింది వాడు, దానికి తగినట్టుగా నటిస్తున్న వాళ్ళు వీళ్ళు. అది చాలా గొప్ప విషయం. వాడు అనుకున్నట్టుగా వీళ్ళందరూ నటించడం అనేది అత్యద్భుతమైనటువంటి విషయం. అందుకే ఇది దీనికి మాయా అని పేరు, దీనికి విలాసం అని పేరు, దీనికి లీల అని పేరు. సో వాడిని ఒక జీవితాన్ని అంతం చేయడం కోసం ఒక నాటకం జరుగుతోంది. ఆ నాటకంలో ఎవరి పాత్రను వాళ్ళు చక్కగా పోషిస్తూ ఉన్నారు. అపక్రాంతే చ కాకుత్స్థే లక్ష్మణే చ యథా సుఖం ఆనయిష్యామి వైదేహీం సహస్రాక్షస్య జీవివా. వాడు పోలికి కూడా ఎలా చెప్తున్నాడు చూడండి. సీతాదేవిని ఎలా తీసుకొస్తాట, రాముడు దూరంగా వెళ్ళిపోయి, లక్ష్మణుడు కూడా దూరంగా వెళ్ళిపోయి, ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు సహస్రాక్ష శచీవివా. సహస్రాక్షుడు అంటే దేవేంద్రుడు శచీదేవిని తీసుకొచ్చినట్టు నేను తీసుకొచ్చేస్తాను. శచీదేవి అనేటువంటి మాట పరమ పవిత్రమైనటువంటి మాట. శచీదేవి అంటే మహాపతివ్రతల్లో ఒకటి ఆవిడే. కాబట్టి శచీదేవితో సమానమైనటువంటి స్థానాన్ని ఒక మానుష స్త్రీకి వాడిస్తున్నాడు. అంటే ఈ మానుష స్త్రీ కాదు, దేవతా స్త్రీ అని వాడికి తెలుసు. మొత్తం రామాయణంలోని అన్ని పాత్రల్లోకి కూడా స్వయంగా దేవతగా దిగి వచ్చేసింది భూమి మీదకి ఒకే ఒక పాత్ర సీతాదేవి. ఆఖరికి రాముడు కూడా తల్లి గర్భంలో ఉండి రావాల్సి వచ్చింది, హనుమంతుడు తల్లి గర్భంలో నుంచి రావాల్సి వచ్చింది, దేవతలందరూ అలాగే వచ్చారు. తిన్నగా దిగిపోయింది భూమి మీదకి, ఏ తల్లి గర్భము లేకుండా అయోనిజగా వచ్చినటువంటిది ఏకైక దేవతామూర్తి సీతమ్మ తల్లి. కాబట్టి ఆవిడ స్థానం ఎక్కడ ఉంది అంటే ఆ శచీదేవి, ఇంద్రాణి వీరితో సమానమైనటువంటి స్థానం
వాడిస్తున్నాడు దానికి. ఏవం కృత్వా త్విదం కార్యం యథేష్టం గచ్చ రాక్షస. వాడు నాకు సాయం చేస్తే ఊరికే నాకేంటి అని అడుగుతారు కదా ఎవరైనా. వీడు అలా అడుగుతాడేమో అనుకున్నాడు. ఏదో నాకు కాస్త సాయం చేసేసాక నీ పని నువ్వు చూసుకో, ఇంక హాయిగా వెళ్ళి నువ్వు తపస్సు చేసుకుంటావో రామ రామ అనుకుంటావో నీ ఇష్టం. యథేచ్ఛం గచ్చ రాక్షస. నీకు కావాల్సిన చోటుకి వెళ్ళిపోవచ్చు, ఊరికినేం వెళ్ళక్కర్లేదు, నాకేం ఊరికినే సహాయం చేయక్కర్లా. రాజ్యస్యార్థం ప్రయచ్ఛామి. ఎంత ధైర్యంగా ఇచ్చేస్తున్నాడు మాట చూడండి. లంకారాజ్యంలో సగం నీకు ఇచ్చేస్తానయ్యా నువ్వు ఈ సాయం చేసి పెట్టినందుకు. ఎలాగో ఇవ్వక్కర్లేదని తెలుసు, వాడు ఇవ్వాల్సిన అవసరం రాదు, వాళ్ళు మళ్ళీ అడగడని తెలుసు. రాజ్యస్యార్థం ప్రయచ్ఛామి మారీచ తవ సువ్రత. నువ్వు చేసినటువంటి పనికి నీ మేలే నేను మర్చిపోను, నీకు లంకానగరంలో సగం భాగాన్ని నేను ప్రసాదిస్తాను సుమా అని వాడికి ఒక చిన్న లంచం ఇవ్వడం అనేది రాక్షస లక్షణం. లంచం పుచ్చుకోవడం అనేది రాక్షస లక్షణం. కాబట్టి వీడు ఆ రాక్షస లక్షణాన్ని పోల్చుకోలేదు. వాడికి తన చిన్న బహుమానాన్ని ఇస్తానులే, నీ మేలు నేను మర్చిపోనులే అని ఓ మాట చెప్పాడు. గౌచ్చ సౌమ్య శివం మార్గం చెప్తున్నాడు. ఓ సౌమ్యుడా, సౌమ్యుడా అంటే ఇదివరకు అనుకున్నాం, ఉదారమైనటువంటి ప్రవర్తన కలవాడిని సౌమ్యుడు అంటారు. ఉదారుడు అంటే ఎవరు అంటే తన పని కానిదాన్ని తన నెత్తి మీద వేసుకుని చేసేవాడిని ఉదారుడు అంటారు. వీడిప్పుడు ఈ సీతాపహరణంలో వాడికి ఏమీ సంబంధం లేదు, సీతాదేవికి తీసుకురావడంలో వాడికి అసలు పాత్రే లేదు. అటువంటి వాడు రావణాసురుడి పనిని తన నెత్తి మీద వేసుకుని ఉదారమైనటువంటి స్వభావంతో చేయవలసి వస్తుంది ఇదంతా. కాబట్టి గచ్చ సౌమ్య, వెళ్ళినైనా నువ్వు ఇంకెందుకు ఇంకా కూర్చున్నావు. శివం మార్గం, శివమైనటువంటి మార్గంలో పద, శివుడి దగ్గరికి పద. నువ్వు త్వరలో శివుడి దగ్గరికి వెళ్తున్నావు, శివ మార్గంలోకి వెళుతున్నావు నువ్వు. ఆహాహా, అయిపోయింది నీ పని. ఇంకా నువ్వు గచ్చ సౌమ్య శివం మార్గం, చక్కగా శివ మార్గంలోకి వెళ్ళబోయాను. ఇప్పుడు కార్యస్యాస్య వివృద్ధయే, ఈ కార్యాన్ని అనుకూలంగా ఉండేలాటువంటి పనులు చేయడం కోసం నువ్వు ఇంకా శుభమైనటువంటి మార్గంలో ప్రయాణించడానికి బయలుదేరు. అహం త్వాను గమిష్యామి, నీ వెనకాల నేను వస్తాను, ఏమి కంగారు. సరథో దండకావనం, నేను రథం మీద వచ్చి దండకావనంలో ఆశ్రమం దగ్గర ప్రాంతంలో నేను వస్తాను, ముందు నువ్వు బయలుదేరు. సాస్య సీతామయుద్ధేన వంచయిత్వా తు రాఘవం లంకాం ప్రతి గమిష్యామి కృతకార్య సహత్వయా. నువ్వు నా గురించి ఏం వెతుక్కోకర్లేదు, యుద్ధం చెయ్యకుండా చాలా ప్రాణ నష్టం ఏమీ లేకుండా చక్కగా సామ మార్గంలో చిన్న మోసం చేసి రాముడి దగ్గర నుంచి సీతను హరించి తీసుకొచ్చేస్తాను. ఈ రథం ఎక్కిన తిన్నగా లంక వైపు ప్రయాణించి వెళ్ళిపోతాను. త్వయా సహా, ఎక్కుతానంటే దానిలో నువ్వు కూడా ఎక్కువ, ఇద్దరు కలిసి వెళ్ళిపోతాం. వాడు చెప్తున్నాడు, నీతో సహా కూడా సీతమ్మ తీసుకుని నేను లంకాం ప్రతి గమిష్యామి. వాడికి నచ్చడం లేదు మారీచుడికి ఈ మాటలన్నీ. వాడు ఏదో వింటున్నాడో లేదో కూడా తెలియదు, ఏమిటి అయిపోతుందో వాడి జీవితంలో. కోపం వచ్చింది రావడం. ఇంత నేను చెబుతుంటే నచేత్ కరోషి మారీచ, ఒకవేళ నేను చెప్పిన పని చేస్తానని చెప్పి చెయ్యకుండా నువ్వు నా ఎదురుగుండా మారీచుడికి పోయి సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోయి రాక్షసుడిలా కనపడు, లేకపోతే అక్కడ అటుపక్క సీతమ్మ కనపడకుండా అటు నుంచి ఎటు పారిపోయి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటేనో నా నుంచి మాత్రం తప్పించుకోలేవు. నచేత్ కరోషి మారీచ హన్మిత్వాం అహం అద్య వై, ఇక్కడే నేను సంహరించేస్తాను నువ్వు చెయ్యను అని కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే. ఏతత్ కార్యం అవశ్యం మే బలాదపి కరిష్యసి అనిచ్చతేపి కరిష్యసి. నీకు ఇష్టం ఉందా ఈ పని చేస్తావా, చేస్తే చెయ్యి, నీకు నచ్చితే చెయ్యి, ఇలాంటి మాటలేని అంటలేదు. నువ్వు చేసి తీరాలి ఈ పని, చేయకపోతే నేను ఇప్పుడే సంహరించేస్తాను. రాజ్ఞో హి ప్రతికూలస్థో నజాతు సుఖమేధతే. సృష్టిలో రాజుగారికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఎవ్వడు కూడా సుఖపడిన దాఖలా లేవు. సుఖపడిన కూడా రాజు వాడు ఎలాగోలా ఏదో కేసులో ఇరికించి మరోటి చేసి వాడిని మానబాధలు పెట్టేస్తాడు తప్ప రాజుగారికి ప్రతికూలంగా ఉండి సుఖపడిన వాడు ఎవడు దాఖలా లేవు. కాబట్టి నువ్వు నాకు ప్రతికూలంగా ప్రవర్తించడానికి ఆలోచన కూడా చేయకు. ఆసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో హ్యద్యమయా విరుధ్య ఏతద్యథావత్ ప్రతిగృహ్య బుద్ధ్యా యదత్ర పథ్యం కురు తత్తథాత్వం. విన్న
ఉన్నా ఇంతసేపు నాకు పథ్యం చెప్తాను అన్నావు కదా, ఇప్పుడు నీకు పథ్యం ఏదో ఆలోచించు. నీకు పథ్యం ఏది? బతికుండాలి కదా ముందు, పథ్యమో కాకపోయినా. కాబట్టి నువ్వు బ్రతికి ఉండాలి అంటే నీకు ఏకైక మార్గం నాకు సహాయం చేయడమే, నేను చెప్పినట్టు చేయడమే, సువర్ణ మృగాన్నవై రజత బిందువులు కలిగి సీతమ్మ దగ్గర అటు ఇటు తిరుగుతూ కనపడమే, అంతవరకే నీ పని. కాబట్టి ఆ పని నువ్వు చేసి తీరాల్సి ఉంటుంది. దీంతో మనం 40 సర్గ పూర్తి చేసుకున్నాం. 40వ సర్గ పూర్తయింది, 41వ సర్గలోకి వెళ్తున్నాం. ఆజ్ఞప్తో రాజవద్వాక్యం ప్రతికూలం నిశాచరః అబ్రవీత్ పరుషం వాక్యం మారీచో రాక్షసాధిపం. ఆజ్ఞప్తః రాజవత్ వాక్యం, రాజు ఎలా శాసిస్తాడో అలాగా ఒక వాక్యాన్ని వీడు చాలా కఠినంగా రావణాసుడు మాట్లాడిన తర్వాత, ప్రతికూలం తనకి ఇష్టం లేనటువంటి వాక్యాన్ని, దానికి నచ్చనటువంటి పనిని తన నెత్తి మీద పెట్టి మాట్లాడిన తర్వాత, నిశాచరః అబ్రవీత్ పరుషం వాక్యం మారీచః రాక్షసాధిపం, రాక్షసాధిపుడైనటువంటి వాడికి మారీచుడు ఈ విధంగా పరుషంగా మళ్ళీ సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆజ్ఞప్తో రాజవత్ వాక్యం అన్న చోట అకార ప్రశ్లేష పెట్టుకుంటే, ఆజ్ఞప్తో అరాజవత్ వాక్యం, రాజు మాట్లాడే విధానంలో మాట్లాడలేదు వాడు. అవతల ఒక భార్యాభర్తలు ఉంటే వాళ్ళలో విడదీసి భార్యని నేను తీసుకొచ్చేస్తానని మాట్లాడడం రాజుకి తగినటువంటి మాట కాదు. ఏ రాజు అటువంటి పని చేయకూడదు. ఎందుకంటే వాళ్ళని రక్షించేటువంటి పూజీ కలవాడు రాజు. రాజు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రంజయతీతి రాజా, అవతల వాళ్ళని సంతోషపెట్టేవాడు అని అర్థం, అవతల వాళ్ళని సుఖపెట్టేవాడు అని అర్థం, అవతల వాళ్ళని ఆనందపెట్టేవాడు అని అర్థం. ఇప్పుడు వీడు సీతమ్మని ఆనందపెట్టాడు, రాముడిని ఆనందపెట్టాడు, కాబట్టి వీడు రాజు ఎలా అవుతాడు? కాబట్టి రాజులా మాట్లాడుతున్నాడు అంటం లేదు. వాల్మీకి అకార ప్రశ్లేష పెట్టి అవసరమైతే ఆజ్ఞప్తః అరాజవత్ వాక్యం, రాజు కానివాడు ఎలా మాట్లాడుతూ ఒక దుర్మార్గుడు ఎలా మాట్లాడతాడో అలాగా పరుషంగా మాట్లాడినటువంటి రావణాసుడితోటి మారీచుడు మళ్ళీ ఇలా అంటున్నాడు. కేరాయముపదిష్టస్తే వినాశ పాపకర్మణ. ఒక్కడు అడుగుతారు, నాకు చెప్పరావు. కేనాయం ఉపదిష్ట, నీకు ఎవడు చెప్పాడయ్యా ఈ మార్గం? సీతమ్మని దొంగిలించమనేటువంటి ఈ ఐడియా అసలు నీకు ఎవడిచ్చాడు? ముందు వాటి సంగతి చెప్పాడు. ఎవరి ద్వారా నీకు ఇటువంటి ఆలోచన వచ్చింది? రాముడి నుంచి సీతమ్మని వేరు చేయాలనేటువంటి ఆలోచన సామాన్యమైనటువంటి ఆలోచనలు కాదు. అంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఇచ్చినటువంటి వాడు ఎవడు? ముందు వాడి సంగతి చెప్పు. వినాశ, పరమ వినాశాన్ని కలిగించేటువంటి ఈ కార్యం పాపకర్మణ కేన అయం ఉపదిష్టహాతే. మహాపాపకర్మ చేసేటువంటి వాడు ఎవడో చెప్పుకుంటాడు నీకు ఈ మాట. సీతమ్మని తీసుకొచ్చేవయ్యా, పని అయిపోతుంది, రావణ సులువుగా దొరికిపోతాడు. అది చాలా వినాశకరమైనటువంటి కార్యం నాయన. సపుత్రస్య, నీ పుత్రులందరూ పోతారు. సరాష్ట్రస్య, నీ రాజ్యం మొత్తం నశించిపోతుంది. సామాత్యస్య నిశాచర, నీ అమాత్యులందరూ కూడా నశించిపోతారు. ఓ రాక్షస, కేన అయం ఉపదిష్ట. మనం ఇదివరకు ముందు కథలోకి వెళితే మొట్టమొదటిసారిగా సీతను అపహరిస్తే బాగుంటుందనేటువంటి మాట చెప్పింది అకంపనుడు అనేటువంటి వాడు. అకంపనుడు చెప్పాడు రాముడికి ఒక గొప్పదనాన్ని చెప్పి, వాడు 14,000 మంది రాక్షసుల్ని రామచంద్రమూర్తి ముహూర్తార్థమాత్రేణ, ముహూర్తం అంటే 24 నిమిషాలు, ముహూర్తార్థమాత్రం అంటే 24 + 12 36 నిమిషాలు, 36 నిమిషాల్లో 14,000 మంది రాక్షసులను సంహరించాడు రామచంద్రుడు. అది చూశాడు వాడు. మరి వాడు ఎలా బతికాడండి అని అడిగారు. వాడు ఒక స్త్రీ వేషం వేసుకుని అక్కడ దిగాడట. స్త్రీ కదా పోనీ అని రామచంద్రమూర్తి వదిలేశాడు సంహరించకుండా. వాడు స్త్రీ వేషం వేసుకుని రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని చూసి గడగడ వణికిపోతూ రావణాసుడి దగ్గర పరిగెట్టుకొచ్చాడు. వాడి పేరు అకంపనుడు, అంటే కంపనం లేనివాడు. ఇప్పుడు నవిద్యతే కంపన యస్మాత్ సహా అకంపన, ఎవడికంటే కంపించేవాడు వణికిపోయేవాడికి కూడా ఉండడో వాడి పేరు అకంపనుడు. సంస్కృత భాషలో అలా కూడా చెప్పచ్చు. కాబట్టి అకంపనుడు నిజంగా అకంపనుడై మిక్కిలి కంపనం కలిగిన వాడై వణికిపోతూ రావణాసుడి దగ్గరికి వచ్చి చెప్పాడు, రాముడు అయ్యా, ఏం రాముడు అయ్యా, ఏం బాణాలయ్యా. అతడు సామాన్యుడు అనుకున్నావా? గ్రహాలు, నక్షత్రాలు, తారాగణం అంతటినీ కూడా కిందర ముందర చేసేస్తాడే బాబు, మొత్తం సృష్టిని అంతటినీ నాశనం చేసేస్తాడు, అది నేను చేయగలను అన్నాడు రావణుడు. మళ్ళీ పునఃసృష్టి చేస్తాడయ్యా అని అన్నాడు. నువ్వు చేయగలవాది రాదు. రాక్షసుడు సృష్టిని నాశనం చేయడం గొప్ప విషయం ఏం కాదు. రామచంద్రమూర్తి సృష్టిని నాశనం చేసేంత శక్తి కలవాడంటే అదేం అది గొప్ప విషయం కాదు.
ఆ మాత్రం పని రాక్షసులు చేయగలరు. పునఃసృష్టిం కరోతి, తిరిగి మళ్ళీ సృష్టిస్తాడు కావాలంటే. ఆ శక్తి ఉంది రాముడికి. ఆయనకు ఉన్నది ఒకటే ఒక బలహీనత, భార్య. కాబట్టి నువ్వు ఆయన్ని ఏమీ ఎదుర్కొండా నిలబడి ఏమీ యుద్ధం చేయలేవు, నీ పరాక్రమం ఏమి సరిపోదు. కానీ ఆయనకి బలహీనం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఉపయోగించుకుని సీతమ్మని నువ్వు ఆయన నుంచి దూరం చేయి అని చెప్పి వాడు మొట్టమొదటి ఉద్బోధ చేశాడు. ఆ తర్వాత ఉద్బోధ చేసింది మన తల్లి శూర్పణఖ. నీ కోసం పెళ్లి సంబంధం చూద్దామని చెప్పి సీతమ్మని నీకు భారీగా తెద్దామని వెళ్ళానయ్యా నేను. ఎంత పచ్చి అబద్ధం చూడండి. రాక్షసులు అంటే అబద్ధాల పుట్టలు వీళ్ళందరూ. ఈ అకంపరుడైతే అకంపరుడు నిజం చెప్పాడు, రాముడి యొక్క పరాక్రమాన్ని చెప్పి రాముడు ఎలాంటి వాడో ఉన్నతున్నట్టు చెప్పాడు నిజంగానే. ఆ శూర్పణకి చెప్పిన అబద్ధాలు, రావణాసురుడు చెప్పేవన్నీ అబద్ధాలు. అలాగా అబద్ధాలు చెప్పడం అనేది బహుశా ఒక రాక్షస లక్షణాల్లో అదొకటి అయి ఉంటుంది. అబద్ధాలు చెప్పి సీతమ్మని తీసుకురమ్మని చెప్పి ఆవిడ ఉసిగొలు. కేనాయముపదిష్టస్తే వినాశః పాపకర్మణ సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య నిశాచర కస్త్వయా సుఖినా రాజన్నాభినందతి పాపకృత్. లంకా మహా ఐశ్వర్యవంతమైనటువంటి నగరం. ఎక్కడ చూసినా బంగారపు గోడలు, బంగారు బిటికలు, బంగారపు కిటికీలు, అంతా ఐశ్వర్యమే. కుబేరుడిని అంతా దోచుకొచ్చాడు వాడు, కుబేరుని సాగుబట్టి. అంతటి ఐశ్వర్యంతో తొలుతూగేటువంటి లంకా నగరంలో నువ్వు సుఖంగా ఉంటే ఎవరికో కళ్ళు కుట్టాయి, ఎవడో చూడలేకపోయాడు నీ సుఖాన్ని. నీకు ఈ మార్గాన్ని ఉపదేశించాడు, సీతమ్మను పట్టుకొచ్చాయి. లేకపోతే నీ సుఖం చూసి ఓర్చుకోలేని వాడు ఎవడో చెప్పాలి తప్ప నీ సుఖం చూసి ఆనందపడ్డవాడు ఎవడు నీకు ఇటువంటి సలహా ఇవ్వడు. కేనేదముపతిష్టంతే మృత్యుద్వారం ఉపాయతః. చాలా లాఘవంగా చిన్న ఉపాయంతో నిన్ను మృత్యువు ఒడిలోకి తోసేసాడు. నిన్ను ఎవడో నీకు ఉపాయం చెప్పి నీకు అంతటి శత్రువులు ఎవరున్నారు అసలు? నీ మీద అంత పగబట్టిన వాళ్ళు ఎవరు? నీకు ఇలాంటి ఉపాయం చెప్పిన వాడికి నీ మీద ఎంతో పగ ఉంది. నిన్ను సంహరించడమే వాడికి ధ్యేయంలా కనపడుతోంది. నువ్వు సుఖపడడం వాడికి ఇష్టం ఉన్నట్టుగా లేదు. ఎవడయ్యా నీకు ఇటువంటి ఉపాయాన్ని చెప్పాడు? శత్రవః తవ సువ్యక్తం హీన వీర్యా నిశాచరాః ఇచ్ఛంతి త్వాం వినశ్యంతం ఉపరుద్ధం బలీయసా. నీ రాజ్యంలో చాలామంది రాక్షసులు ఉంటారు. కొంతమంది నువ్వు తిట్టుంటావు, కొట్టుంటావు, కోపం తెచ్చుకుని ఉంటావు. వాళ్ళందరికీ నీ మీద కోపం ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఒకరిని ఎవడో ఎన్నుకొని వీడిని ఎలాగైనా సంహరించాలి, మనమేమో మన బలంతో సంహరించలేము కాబట్టి ఒక పథకం వేసి వీడిని సంహరించేస్తే బాగుంటుందని అనుకున్నారా? ఎవరినైనా ఒకరిని కనిపెట్టి వాడి చేత నీకు ఇటువంటి ఉపాయాన్ని చెప్పారా? సీతమ్మని తీసుకొచ్చాయని చెప్పి నీకు బోధించారా? ఎవరు చెప్పారు నీకు ఉపాయం? వాళ్ళు బలీయస ఉపరుద్ధం త్వాం వినశ్యంతం ఇచ్ఛంతి. బలీయస చాలా బలమైనటువంటి రాముడిచంద్రుని చేత నువ్వు ఉపరుద్ధం ఆక్రాంతం, నువ్వు చంపబడాలి అని, నువ్వు కొట్టబడాలి అని చెప్పి ప్రణాళిక వేసినటువంటి వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. నీ రాజ్యంలోని రాక్షసులు ఎవరో కొందరు. కేనేదముపదిష్టంతే క్షుద్రేణ హితవాదినా యస్వామిచ్చతి నశ్యంతం సకృతేన నిశాచర. నీ కంటితో నీ కన్నే పొడిపించుకునేటువంటి ఒక పథకం రచించారు వాళ్ళు. నీ కంటితో నీ కన్ను నువ్వే పొడుచుకునేలా చేస్తున్నారు వాళ్ళు నీకు అటువంటి ఉపాయాన్ని చెప్పారు. ఇది చాలా క్షుద్రమైనటువంటి వాడి చేత, నీకు అహితాన్ని కోరేటువంటి వాడి చేత చెప్పబడింది. యస్త్వామిచ్చతి నశ్యంతం స్వకృతేన నిశాచర. వాళ్ళెవరూ నీకేమీ హాని చేయలేరు. నీకు ఎవరు హాని చేయగలరు? నువ్వు ఒక్కడవే నీకు హాని చేసుకోగలవు. కాబట్టి నీ చేత నీకే హాని జరిగేలాంటి ప్రణాళిక ఏదో వేసి వాళ్ళు ఇటువంటి ఉపాయాన్ని నీకు చెప్పారు. వధ్యాకలు హన్యంతే సచివాస్తవ రావణ ఏ త్వాముత్పథమారూఢం న నిగృహ్ణంతి సర్వశః. మామూలుగా వాళ్ళందరినీ నువ్వు సంహరించేయగలవు. నీ రాజ్యంలో ఏ రాక్షసుని కావలిస్తే వాడిని పిలిచి నువ్వు చంపేయగలవు. కానీ వాళ్ళు నిన్నేం చేయలేరు. ఎందుకని నువ్వు వాళ్ళకన్నా చాలా బలవంతుడు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక ఉపాయం ఆలోచించి నేను సంహరించే కోసం ఈ పథకాన్ని పనినట్లుగా నాకు కనపడుతున్నది. కాబట్టి వాళ్ళు లోక విరుద్ధమైనటువంటి మార్గంలో, ధర్మ విరుద్ధమైనటువంటి మార్గంలో నువ్వు నడిచేలాగా వాళ్ళు ఒక ప్రణాళిక వేసి నిన్ను ఉసిగొల్పారు.
అమాత్యైః కామవృత్తో హి రాజా కాపథమాశ్రితః విగ్రాహ్య సర్వదా సద్భిః న విగ్రాహ్యో విగృహ్యసే. రాజు గనుక కామవృత్తుడైతే తక్కిన వాళ్ళకి వాడిని ఓడించడానికి, వాడిని పతనానికి దారి చూపేటువంటి పనులు చేయడం సులువైపోతుంది. కాబట్టి నువ్వు కామవృత్తుడు అయ్యేలాగా వాళ్ళు నిన్ను ప్రేరేపించి సీతాదేవి మీద నీకు కోరిక కలిగేలా చేసి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైతే ఈ కామవృత్తుడిపై అవన్నీ చేసుకుంటావో వాళ్ళు యథేచ్ఛగా వాడి సుఖాలు వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి నీకు హాని చేయడం కోసమే ఇటువంటి ఇది జరుగుతుంది. సత్పురుషుడైనటువంటి రాజు ఇలాంటి వాళ్ళని పసిగట్టి వాళ్ళని దారిలో పెట్టాలి. నువ్వేమో అది చేయటం లేదు. వాళ్ళని నిగ్రహించవలసిన వాళ్ళని నువ్వు నిగ్రహించలేకపోయావు. అందుకనే నీకు ఇవాళ ఇటువంటి ఆలోచన దాపురించు. ధర్మమర్థంచ కామంచ యశశ్చ జయతాం వర స్వామి ప్రసాదాత్ సచివాః ప్రాప్నువంతి నిశాచర. రాజు యొక్క అనుగ్రహాన్ని బట్టి, రాజు యొక్క సంతోషాన్ని బట్టి ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, యశస్సుని పొందుతారు. కాబట్టి ఇవాళ వాళ్ళు యశస్సుని పొందడం లేదు, కామాన్ని తీర్చుకోవడం లేదు, ధర్మాన్ని పొందడం లేదు, అర్థాన్ని పొందడం లేదు, నశించిపోబోతున్నారు. ఎందుకంటే మహాయుద్ధం రాబోతుంది, వాళ్ళు ఎవరు బతకరు ఇంకా. దానికి కూడా కారణం నువ్వే. నువ్వు గనక మామూలుగా ఉంటే వాళ్ళకి చక్కగా ఈ పురుషార్థాలన్నీ లభించేవి, యశస్సు లభించేది. విపర్యయేతు తత్సర్వం వ్యర్థం భవతి రావణ. నువ్వు ఎప్పుడైతే అపమార్గంలోకి వెళ్ళావో, ధర్మ విరుద్ధమైనటువంటి మార్గంలో వెళ్ళావో, నీకే కాదు వాళ్ళందరికీ కూడా అన్నీ నశించిపోతాయి, పురుషార్థాలన్నీ నశించిపోతాయి, యశస్సు కూడా నశించిపోతుంది. వ్యసనం స్వామి వైగుణ్యాత్ ప్రాప్నువంతి ఇతరే జనాః. బాగా పదవిలో ఉన్నటువంటి రాజుకి చెడు అలవాట్లు ఉంటే, వాడు ఏ బలహీనతతోటి స్త్రీలను చేరడం ఇటువంటి అలవాట్లు కనుక ఉంటే, వాడి కింద పని చేసే వాళ్ళందరికీ కూడా అదే అలవాట్లు వస్తాయి. నువ్వు ఎవడైనా మోసం చేయడం అలవాటు ఉంటే, ఇలాగ మోసం చేసి సీతను ఎత్తుకొచ్చేద్దాం అని అలవాటు ఉంటే, వాళ్ళు కూడా నిన్ను మోసం చేయాలని కలిగి ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు మోసం చేయడం ఎలాగో వాళ్ళకి నేర్పిన వాడు అవుతావు నువ్వే. కాబట్టి నిన్ను వాళ్ళు మోసం చేసి నీకు ఇటువంటి ఆలోచన కలిగించారయ్యా. రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాం వర తస్మాత్ సర్వాసు అవస్థాసు రక్షితవ్యా నరాధిపాః. ధర్మము కానీ ఒక రాజ్యం సుఖంగా ఉండాలి అంటే మూలమైనటువంటి వాడు రాజు. కాబట్టి ఎంత కష్టపడైనా, ఎన్ని త్యాగాలు చేసైనా సరే రాజుని మనం రక్షించుకోవాలి. మన రాజ్యం బాగుండాలి అంటే. రాజ్యం పాలయితుం శక్యం న తీక్ష్ణేన నిశాచర న చాపి ప్రతికూలేన న అవినీతేన రాక్షస. అటువంటి రాజ్యాన్ని ఎలా పాలించాలి అంటే చాలా సౌమ్యంగా, ధర్మంగా పాలించాలి. అంతేగాని తీక్షణంగాను పారుష్యంతో రాజ్యాన్ని పాలిస్తానంటే కూరేటువంటి వ్యవహారం కాదు. ఏ తీక్ష్ణ మంత్రా సచివాః భజ్యంతే సహతేన వై విషమే తురగా శీఘ్రాః మందసారథయో యథా. కాబట్టి నువ్వు గనక అపమార్గాన్ని వహించినట్లయితే నీ మంత్రులందరూ కూడా అపమార్గంలోనే నడుస్తారు. నాకు అర్థమైపోయింది, వాళ్ళందరూ కూడా అపమార్గంలోనే నడుస్తున్నారు కాబట్టి నీకు ఇటువంటి దురాలోచన వచ్చేలాగా వాళ్ళు చేశారు. బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః పరేషాం అపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః. ఎంతోమంది సాధకులు, పుణ్యాత్ములు, మునీశ్వరులు వాళ్ళందరూ కూడా తమని తమ వారందరినీ కూడా నాశనం అయిపోయారు. కారణం ఏమిటి అంటే పరేషాం అపరాధేన, రాజు చేసినటువంటి అపరాధం లేదా వేరే వాళ్ళు చేసినటువంటి అపరాధం వల్ల మనకి నష్టం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే, నువ్వు అపరాధం చేస్తూ ఉన్నావు, నీ వల్ల నేను పూర్తిగా నాశనం అయిపోతూ ఉన్నాను. అపరాధం చేసేది నువ్వు, నాశనం అయిపోయేది నేను. అలా ఉందయ్యా. స్వామినా ప్రతికూలేన ప్రజాస్తీక్ష్ణేన రావణ రక్ష్యమాణాన వర్ధంతే మేషా గోమాయునా యథా. ఒక మేకని రక్షించడానికి ఒక తోడేలుని కాపలా పెడితే ఎంతసేపు రక్షిస్తుంది? అది రక్షించలేపు రక్షిస్తుంది, దానికి ఆకలేసినప్పుడు చంపి పారేసి తినేస్తుంది. నా పరిస్థితి అలా ఉంది. మేము రాజుగా ఒక తోడేలుని పెట్టుకున్నాం,
మేకపిల్లల్లో నీ పరివారం అందరూ నీకు జేజేలు కొడుతూ నీ పాలనలో మేము అందరూ ఉన్నాం. అది ఈనాడు నాకు కలిగినటువంటి పరిస్థితి. ప్రతికూలమైనటువంటి తీక్షణమైనటువంటి రాజు పరిపాలనలో ఉంటే తోడేరు చేత పాలించబడినటువంటి మేకపిల్లలాగా కాపాడబడుతున్న మేకపిల్లలా ఉంటుంది పరిస్థితి. అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసాః. మళ్ళీ చెప్తున్నాను, ఈ పని నువ్వు చేయడం వల్ల సమస్తమైనటువంటి రాక్షస జాతి కూడా వినశ్యంతి, నశించిపోతుంది సుమ. వినశిష్యంతి. ఏషాం త్వం కర్కశో రాజా దుర్బుద్ధి అజితేంద్రియ. జితేంద్రుడై ఉండాలి రాజు అన్నవాడు. చిన్న చిన్న లోభాలకి, చిన్న చిన్న కానుకలకి లోభిగా మారి తప్పుడు మార్గంలో ప్రయాణించేటువంటి వాడు కాకూడదు. నువ్వేమయ్యావు? అజితేంద్రియ. నీ ఇంద్రియాలకి నువ్వు లోబడిపోయి ఏదో సీతాదేవిని ఎత్తుకొచ్చేస్తానని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. తదిదం కాకతాళీయం ఘోరమాసాదితం మయా అత్రైవ శోచనీయస్త్వం ససైన్యో వినశిష్యసి. దౌర్భాగ్యవశాత్తు కాకతాళంగా నాకేదో దురదృష్టం పట్టుకుంది. నీలాంటి వాడు రాజయ్య ఇక్కడికి వచ్చి నన్ను ఎటువంటి కోరిక కోరాడు. పోనీ సరే అయిపోయింది, నేను పోతాను, పర్వాలేదు. కానీ అత్రైవ శోచనీయస్త్వం, నువ్వేమైపోతావో నాకు భయంగా ఉందయ్యా. నువ్వు కూడా పోతావు నాతో, అది బాధ. ససైన్య, సమస్తమైన నీ సైన్యం నాశనం అయిపోతుంది. అంతా కూడా నీ వినశిష్యసి. మా నిహత్యతు రామః రామశ్చ అచిరాత్వాం వధిష్యతి. నన్ను సంహరించి రాముడు దక్క వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? అచిరాత్వాం వధిష్యతి. నన్ను వధించిన కాసేపటికి నిన్ను కూడా సంహరించేస్తాను. కాబట్టి అవతలవాడు పోయాడని సంకలు కుదుకుని అమ్మాయి పోతే పోయాడే మారించాడు అనుకుంటున్నామేమో. కాసేపటికి అదే రావణుడు నిన్ను కూడా సంహరిస్తాడు. మనకి ఒక అద్భుతమైన శ్లోకం ఒకటి ఉండేది సంస్కృతంలో. ఒకడు రాజుగారి దగ్గరికి ఏదైనా సహాయం కావాలని పంపించాడు. ఇప్పుడే సాయం లేదు, కాలేదు, అవతల పొమ్మని అన్నాడు. వాడు మహాపండితుడు. అలా ఉందా, అయితే ఒక చిన్న శ్లోకం రాసిస్తాను రాజుగారు చదువుకోమని అన్నాడు. ఆ శ్లోకం చదువుగానే రాజుగారు పిలు వాడు రమ్మని చెప్పి వాడికి ఏం కావాలో అడిగించాడు. అంటే ఏం రాసేట అందులో? బభావళ్యాం చరతి మృత్యు అని ఉంటుంది. బభావళ్యాం చరతి మృత్యు. భట్టిర్నష్ట. భట్టి అనేటువంటి వాడు చచ్చిపోయాడయ్యా. భారవిర్నష్ట. భారవి అనేవాడు చచ్చిపోయాడయ్యా. భిక్షుర్నష్ట. భిక్షుడు అనే పేరున్నవాడు పోయాడు. భీమసేనోపి నష్ట. భీముడు అనేటువంటి వాడు పోయాడు. భుక్కుండోహం, నా పేరు భుక్కుండు. భూపతిస్త్వం, నీ పేరు భూపతి. భా భా భీ భీ భూ. తర్వాత ఏమిటి? నువ్వేదో 10 కాలాలు బతుకుంటావంటే కుదిరేటువంటి కాదు. భట్టి పోయాడు, భారవి పోయాడు, భిక్షువు పోయాడు, భీమసేనుడు పోయాడు. భుక్కుండు నేను పోతాను ఆకలితోటి, నాకు నువ్వేం ఇవ్వకపోతే. వెంటనే పడిపోయింది నువ్వే. తర్వాత వరుసలో నువ్వే ఉన్నావు నెక్స్ట్ ఇన్ ఆర్డర్. కాబట్టి అది చదవగానే రాజుకి అర్థమైపోయింది. ఇవ్వక కొంపలు అంటుపోయినప్పుడు వీడు సామాన్యుడు కాదు అని పిలిచి వాడికి అడిగేది చేయి ముందు పంపించేశాడు. నేను వాడు పోకుండా ఉంటే తర్వాత వాడు మిగులుతాడు. బభావళ్యాం భ్రమతి మృత్యు. భాగుణింతల్లో తిరుగుతోంది మృత్యు. ఇప్పుడు భాగుణింతల్లో తిరుగుతోంది మృత్యు. ఈ వరుసగా తర్వాత అందరినీ సంహరించుకుంటూ. కాబట్టి అలాగా నేను మారీచుడు నేను పోతానని నువ్వు సంహరించి చంకలు గుద్దుకుంటే కుదరదు. అచిరాత్, మిక్కిలి వేగంతో చాలా తక్కువ సమయంలోనే నిన్ను కూడా రామచంద్రమూర్తి వేసేస్తాడు. మా నిహత్యతు రామశ్చ అచిరాత్వాం వధిష్యతి అనేన కృతకృత్యోస్మి మ్రియేదరిక్యదరినా హతః. అయినా సరే నువ్వు చెప్పినట్టు చేస్తాను. కృతకృత్యుడు అయ్యానే. కృతకృత్యుడు ఎవ్వడం అంటే ఏంటి? 2 సార్లు రామబాణాన్ని తిన్నాడు, అంతవరకు కృతకృత్యుడు కాలేకపోయాడు. రామబాణం తను ఏమీ చేయలేకపోయింది. మరణించేసి రామ సాహిత్యంలోకి వెళ్ళిపోదాం అనేటువంటి కోరిక తీరలా. 3వసారైనా సరే మళ్ళీ రామబాణాన్ని తినదలుచుకుంటే ఈసారి నేను సంహరించబడవచ్చు, కృతకృత్యుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను కృతకృత్యుడు అవుతున్నాను నీ వల్ల. మనకి భాగవతంలో చెప్తారు, వాడు కంసుడు కృష్ణుడిని బలరాముడిని తీసుకురమ్మని అక్రూరుడిని పంపిస్తాడు. అక్రూరుడికి రాజంటే కోపం. కానీ నువ్వు వెళ్ళి నేను బలరాముడిని కృష్ణుడిని చంపేద్దామని ప్లాన్ వేసాను,
వాళ్ళ కోసం పెద్ద ఏనుగులు దాన్ని సిద్ధం చేశాను, మంచి మల్ల యుద్ధం వీరుని సిద్ధం చేశాను, వాళ్ళని సంహరించడమే ఇంకా, ఏదో ఒక ఉపాయంతో వాళ్ళని తీసుకురావాలి, ఎవరు వెళ్తారా అని చూశాను, నువ్వు కనపడ్డావు, నువ్వు వెళ్ళరా అన్నాడు. వాడు చేతులకు నమస్కారం పెట్టాడు. ఇంత మంచివాడా మా రాజు అంటున్నాడు. కృష్ణుడు చంపేస్తాను ఇవన్నీ సరే, నన్ను వెళ్ళమన్నాడు కృష్ణుడి దగ్గరికి. ఇంకెవరూ లేనట్టు నా భాగ్యం ఎంత పండిందో నేను కృష్ణుని చూడగలుగుతున్నాను. మరి నిజంగా అంతటి మిత్రుడు ఎక్కడైనా ఉంటాడా? రాజుగారు ఎంత దుర్మార్గుడైనా కూడా అంతటి మిత్రుడు మాత్రం సృష్టిలో ఎవడు ఉండడు. సాక్షాత్తు పరమాత్మ దగ్గరికి వెళ్ళమని పంపించేటువంటి మిత్రుడు ఎవరు ఉంటారు? గుడికి రమ్మని పిలిచేటువంటి వాడు కదా అసలైన మిత్రుడు. పరమాత్మ దర్శనం చేసుకోమని పంపిస్తున్నట్టు వాడు కన్నా మిత్రుడు ఎవరు ఉంటారని చెప్పి ఆనందంతో వెళతాడు అక్రూరుడు, పొగుడుకుంటూ కంసుడు. ఇష్టమైన పని కాకపోయినా సరే బలరామకృష్ణుడిద్దరికి వాడు ద్రోహం చేస్తాడని తెలిసినా సరే కృష్ణుడిని చూడడానికి వెళ్ళమన్నాడు. అయ్యా చాలు, ఎలాగో అలా కృష్ణుడు చూస్తుంది, వీడు ఎలాగో వాడిని ఏం చేయలేదని ఆయనకు తెలుసు. అనేన కృతకృత్యోస్మి మ్రియేయదరినాహత, నీ వల్ల నీకు నా మీద ఉన్న దైవల్ల రామబాణంతో సంహరించబడేటువంటి అదృష్టం నాకు కలగకపోతుందా? శభాష్, మొత్తాన్ని కోరితే కోరే కానీ మంచి కోరిక కోరావు, బాగానే. దర్శనాదేవ రామస్య, ఒక్కసారి రెండు కళ్ళతో రామచంద్రమూర్తిని మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు 2 సార్లు దర్శించాడు, అయింది 3వసారి దర్శనం. దర్శనాదేవ రామస్య, ఒక్కసారి రామచంద్రమూర్తిని దర్శించిన వెంటనే ఏమవుతుంది? హతం మాం ఉపధారయ, నేను చచ్చిపోయినట్టే, నేను ఇంక మళ్ళీ బతుకుంటానని నువ్వు అనుకో. రామచంద్రమూర్తిని చూడటమే ఆలస్యం, నేను పోయానని చెప్పి నువ్వు రాసేసుకో లెక్కలు, ఆ పని అయిపోయినట్టే. అలా వేస్తాడు ఈసారి వేసే బాణం. ఆత్మానంచ హతం విద్ధి, నువ్వు కూడా పోయినట్టే. రామచంద్రమూర్తి నేను చూసిన క్షణంలో నేను పోయినట్టే, నువ్వు పోయినట్టే. కృత్వా సీతాం సబాంధవం, సీతమ్మని దొంగిలించినటువంటి నువ్వు సమస్తమైనటువంటి బంధుజనులతో కూడా అందరూ పోయినట్టే. రామచంద్రమూర్తి నేను దర్శనం చేసిన మరుక్షణం అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో. మనకి ఒక అందమైన శ్లోకం ఒకటి ఉంది, అది రామాయణంలో లేదు, అది నృసింహ పురాణంలో ఉంది. అది ఇంతకీ ఆ శ్లోకం ఏమిటంటే, రామాదపి మర్తవ్యం మర్తవ్యం రావణాదపి ఉభయోరపి మర్తవ్యే వరం రామాన్న రావణాత్. నీకు సాయం చెయ్యను, నేను సీతాదేవితో గురించడం తప్పు అంటే నువ్వు చంపేస్తావు ఎలాగో. లేదు, నీకు సాయం చేసి మారీచడం బంగారు మృగంగా అక్కడికి వెళ్తే రాముడు చంపేస్తాడు అలా. రామాదపి మర్తవ్యం మర్తవ్యం రావణాదపి, ఎలాగో నాకు మరణం తప్పదు, మరణం ఖాయమైపోయింది, ఎవరి చేతిలో మరణమే అన్నదే నేను తెలుసుకోవాలి. ఉభయోరపి మర్తవ్యే వరం రామాత్ నా రావణాత్, పోతే రాముడి చేతిలో పోవాలి, రామబాణం తగిలిపోవాలయ్యా. రామబాణం తగిలిపోతే ఏమిటి లాభం అంటే, రాముడు బాణం వేయాలంటే నాకేసి ఒకసారి చూడాలి కదా, అయిపోయింది నా బతుకు చాలు, ఇంక నాకు ఇంకేం ఒక్కర్లేదు, రాముడిని చూస్తే చాలు. రామచంద్రుని యొక్క దృష్టి పడినటువంటి జీవుడి యొక్క బతుకంటే అది వైరభక్తి. కాబట్టి ఆ చూపు పడ్డం కోసమే కంసుడు అంత చేశాడు, ఆ చూపు పడ్డం కోసమే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అంత హింసించాడు, ఆ చూపు కోసమే. ఇప్పుడు ఆ చూపు ఏమీ పెద్ద ప్రయత్నం చేయకుండా నాకు రాముడి యొక్క చూపు నాకు పడిపోతుంది, ఎందుకనే ఇంకా ఉన్నాడు. ఇది చాలా అందమైన శ్లోకం, కానీ వాల్మీకి రామాయణంలో కాదు, నృసింహ పురాణంలోది చెప్తారు కదా. ఆనయిష్యసి చేత్ సీతామాశ్రమాత్ సహితో మయా, సీతమ్మని గనక రాముల వారు ఉండేటువంటి ఆశ్రమంలోంచి నువ్వు బయటికి తెచ్చిన తర్వాత నైవత్వమసి, నువ్వు ఉండవు, నాహం నేనుండను, నైవ లంకా స రాక్షస, లంక ఉండదు, సమస్తమైనటువంటి రాక్షసులతో కూడిన లంక కూడా పోతుంది, నేను పోతాను, నువ్వు పోతావు, అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నివార్యమాణస్తు మయా హితైషినా నమృష్యసే వాక్యమిదం నిశాచర, పరేతకల్పా హి గతాయుషో నరా హితం న గృహ్ణంతి సుహృద్భిరీరితం. పరేతకల్పా ఆసన్న మరణా, మరణం ఇంకా 5 నిమిషాల్లో సమీపిస్తుంది అన్నప్పుడు మంచి మాటలు చెవికి ఏమెక్కుతాయి?
మరణం పిలుస్తూ ఉంటే అట్నుంచి రమ్మని అంతగా మోహపెట్టి లాగేస్తూ ఉంటే తన దగ్గరికి అవతలవాడు మంచి మాట చెప్పే మంచి మాటలు ఎలాగ రుచికెక్కుతాయి, ఎలా బుర్రకెక్కుతాయి? మనం 42వ సర్గలోకి వెళ్తున్నాం. ఏవ ముక్త్వా తు వచనం మారీచో రావణం తతః గచ్ఛానేత్యబ్రవీత్ దీనో భయాద్ రాత్రించర ప్రభోః. రాత్రించర ప్రభోః భయాత్. ఆ రావణాసురుని యొక్క భయం చేత చివరిగా వెళ్ళిపోబోతూ మళ్ళీ ఒక్కసారి మారీచుడు రావణాసురుడితో చెప్తున్నాడు ఆఖరి మాటలు. దృష్టశ్చాహం పునస్తేన శరచాపాసిధారిణ మద్వధోద్యత శస్త్రేణ వినష్టం జీవితం చ మే. ఏమి రామదర్శనం అయ్యా! మొట్టమొదటిసారి విశ్వామిత్ర యాగంలో చూశాను. చిన్న పిల్లవాడు షోడశవర్షోమే, ఇంకా 16 కూడా నిండినటువంటి వయసు వాడు, 12 ఏళ్ల వాడు. యస్మా ఎలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. బాణం వేసి మానవాస్త్రంతో కొట్టాడు నన్ను. 100 యోజనాల దూరంలో వెళ్ళిపడ్డా సముద్రం. మళ్ళీ ఇంకోసారి అరణ్యంలో ఆయన దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ బాణం వేసి కొట్టాడు, మళ్ళీ దూరంగా పడ్డాను కానీ చావలేదు. కానీ ఎందుకో నాకు ఈసారి అనిపిస్తుంది, దృష్టశ్చాహం పునస్తేన, మళ్ళీ ఈసారి రాముడు నన్ను చూసినట్లయితే శరచాపాసిధారిణ, చేత్తో ఆ కోదండం పట్టుకుని ఆ బాణాలతో విల్లు మీద బాణాన్ని సంధించి, వింటినారికి బాణాన్ని సంధించి ఎక్కుపెట్టి ఆ రామచంద్రమూర్తి దర్శనం మళ్ళీ కనుక నాకు అయితే, మద్వధోద్యత శస్త్రేణ, నన్ను సంహరించడం కోసం ఆయన బాణాన్ని కనుక స్వీకరించి పట్టుకున్నట్లయితే వినష్టం జీవితం చ మే. ఇదివరకు 2 సార్లు ఎందుకు బతికాడంటే ఆయన సంహరించదలుచుకోలేదు. ఇప్పుడు మద్వధ ఉద్యత శస్త్రేణ, ఎలాగైనా వీడిని చంపేయాలి, లాభం లేదు వీడు అనుకుని నా మీద బాణం కనుక వేసినట్లయితే, అలాగే వేయాలి ఈసారైనా, అలా వేసినట్లయితే వినష్టం జీవితం చ మే, నా జీవితం అంతా అయిపోయినట్లే. నహి రామం పరాక్రమ్య జీవన్ ప్రతినివర్తతే వర్తతే ప్రతిరూపోసౌ యమదండః తస్యతే. నహి రామం పరాక్రమ్య జీవన్ ప్రతినివర్తతే. రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళి రాముడిని ఎదిరించి రాముడి మాటని కాదని జీవించేటువంటి అవకాశం ఎవరికీ లేదు. వర్తతే ప్రతిరూపోసౌ యమదండః తస్యతే. యముని యొక్క దండాన్ని పట్టుకున్నటువంటి వాడిలాగా ఉంటాడు రాముడు. నీ పాలిటి యముడు యమదండాన్ని పట్టుకుని, కోదండం అనేటువంటి యమదండాన్ని పట్టుకుని నీ కోసం వచ్చినటువంటి యముడయ్యా రాముడు. కిమ్ను శక్యం మయా కర్తుం ఏవం త్వయి దురాత్మని ఏష గచ్ఛామ్యహం తాత స్వస్తి తేస్తు నిశాచర. ఆఖరిగా చెప్తున్నాడు మాటలు. ఇంకా పాపం వాడు ఆఖరిగా ఈ చెప్పాక ఇంకా 2 మాటలు మాట్లాడతాడు. హా సీత, హా లక్ష్మణ, ఇంకేం మాట్లాడడానికి లేదు వాడు. ఆఖరిసారిగా రావణాసుడి కేసు తిరిగి కళ్ళ నీళ్ళతోటి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. కిమ్ను శక్యం మయా కర్తుం ఏవం త్వయి దురాత్మని. మరింత దుర్మార్గుడు అటువంటి ఉంటే నేను మాత్రం ఏం చేశాను, నా ప్రయత్నం నేను చేశాను. ఏష గచ్ఛామ్యహం, సరే నేను వెళుతున్నాను. ఇంకా తాత అంటే నాయన అని అర్థం, సంబోధన, ప్రేమతో పిలిచేటువంటిది. వాడు ఇప్పుడైనా దగ్గరికి వచ్చి తాత అని పిలిచాడు. పాపం నేనంటే ఎంత ప్రేమో అనుకుని ఏదో చెప్పరని చెప్పినట్టు వింటాను అనేస్తాడేమో అని భయ ఆలోచన మారీచు. నాయన నువ్వు రా మాటలు వినడం లేదురా, నేను వెళ్ళొస్తాను. ఇంకా స్వస్తి తేస్తు నిశాచర, వెళ్ళిపోయే ముందు నువ్వు చావు, నువ్వు కూడా చచ్చిపోతావు ఏమంటాడు. అవన్నీ ఇందాలు అయిపోయాయి. స్వస్తి తేస్తు నిశాచర, నీకు శుభం కలుగుగాక. అదొకటే నేను వాచ్యంగా కోరగలిగింది. అదేంది పనిచేస్తుందా పనిచేయదా నా దీవెన అవన్నీ కూడా వదిలేసి, ఇప్పుడు 5 నిమిషాలు మరణించబోయేటువంటి నాలాంటి వాడి దీవెన కూడా ఏమీ పని చేయదు. కాబట్టి స్వస్తి తేస్తూ, నీకు మంచి కలుగుగాక. ప్రహృష్టస్త్వభవత్తేన వచనేన స రావణః. ఇప్పుడు ఆనందం కలిగింది రావణాసుడు, చాలా ఆనందం కలిగింది. మారీచుడు తన మాట వింటున్నాడు, తను చెప్పినట్టు చేస్తున్నాడు. ఇంకేముంది, కాసేపట్లో సీతాపహరణం జరిగిపోతుంది. పరిష్వజ్య, దగ్గరికి తీసుకున్నాడు, కౌగిలించుకున్నాడు మారీచుడిని. సుసంశ్లిష్టం, చాలా గట్టిగా కౌగిలించుకున్నాడు. సుసంశ్లిష్టం పరిష్వజ్య
ఇదం వచనమబ్రవీత్. రావణాసుడు చెప్తున్నాడు మారీచుడితో, ఏతత్ సౌందర్యయుక్తంతే మచ్ఛందాదివ భాషితం ఇదానీమసి మారీచః పూర్వమన్యో నిశాచరః. నువ్వు ఇంతవరకు ఇప్పుడు చేస్తానంటున్న పని ఉందే, అది అద్భుతమైనటువంటి సౌందర్యంతో కూడింది, వీర్యంతో కూడింది, వీరత్వంతో కూడినటువంటి పని అయ్యా. ఇప్పుడు నువ్వు మారీచుడిలా మాట్లాడు. ఇందాక నుంచి నువ్వు మారీచుడిలా మాట్లాడలేదు. నువ్వు ఏదో ఎవడో మాట్లాడినట్టు మాట్లాడవు. రాక్షసులు అంటే ఇలా మాట్లాడాలి. మన పని ఎంతసేపు దొంగతనాలు చేయడం, అవతల వాళ్ళ శరీరం తీసుకెళ్ళిపోవడం, అవతల వాళ్ళ డబ్బులు దోచేయడం, దేవతల్ని వాళ్ళని హింసించడం, తపస్సు చేసుకుంటున్న మూడు ఎవరైనా ఉంటే చంపేసి తినేయడం. చక్కగా ఇలాంటి పనులు చేసుకోక మన కులవృత్తి ఉండగా నువ్వు ఇందాక నుంచి ఏదో అక్కర్లేని మాట అని మాట్లాడేంటే ఇప్పుడు నువ్వు మారీచుడిలా ఉన్నావయ్యా. ఇదానీమసి మారీచః, ఇప్పుడు నువ్వు మారీచుడివి. పూర్వం అన్యో నిశాచరః, ఇంకెవడో పూర్వం మారీచుడిని అనుకోరా నువ్వు మాట్లాడే పద్ధతిని బట్టి. ఇప్పుడు నాకు నువ్వు నిజంగా మారీచుడివే అనిపిస్తావు. మారీచుడు అంటే మనం ఏమనుకున్నాం, లేనిది ఉన్నట్లు కనపడేది అనుకున్నాం. ఎండమావి అని ఒక అర్థం చెప్పుకున్నాం. లేడి కానిది లేడిగా కనపడితే మారీచుడు, నీరు కానిది నీరుగా కనపడితే ఎండమావి. కాబట్టి వీడు మారీచుడు అయ్యాడు. ఇప్పుడు లేడి కానివాడు లేడిగా కనపడబోతూ ఉన్నాడు. ఆరుహ్యతామయం శీఘ్రం రథో రత్న విభూషితః మయా సహ తథా యుక్తః పిశాచవదనైఃఖరైః. పిశాచముఖమున్నటువంటి గాడిదలతో పూడ్చబడినటువంటి ఈ బంగారు రథం ఉందే, దీని నుంచి దిగు అని చెప్పి రావణాసుడు ముందు దిగి వాడికి చేయందించి వాడిని నెమ్మదిగా కిందకి దింపాడు. ఎంత ప్రేమ చూడండి వాడికి. మారీచుడు తనకు సహాయం చేస్తున్నాడని. ప్రలోభయిత్వా వైదేహీ యథేష్టం గంతుమర్హసి. ఏదో నిన్నేదో కష్టపెట్టేస్తున్నాను, బాధ పెట్టేస్తున్నాను అనుకోకు. ఒక్కసారి సీతమ్మని ప్రలోభ పెట్టేసి యథేష్టం గంతుమర్హసి, నీ ఇష్టం వచ్చిన నువ్వు వెళ్ళిపో. దీన్ని నేనేమి ఇంక మళ్ళీ ఉండమన్నాను, మళ్ళీ సహాయం చేయని ఇంకోసారి పిలవను. చక్కగా వెనక్కి వచ్చాడు, ఆ సగం రాజ్యం తీసేసుకోవడం అంతే. ఇది మన ఇద్దరి మధ్య ఇంకెవరికి చెప్పక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తాం శూన్యే ప్రసభం సీతామానయిష్యామి మైథిలీం. ఎవ్వరూ లేనటువంటి శూన్యమైనటువంటి ఆశ్రమంలోంచి సీతాదేవిని నేను శీఘ్రంగా పట్టుకొచ్చేస్తాను. తతో రావణ మారీచౌ విమానమివ తం రథం ఆరుహ్య జయతు శీఘ్రం తస్మాదాశ్రమ మండలాత్. వాళ్ళిద్దరూ కూడా ఆ రథం మీదకి ఎక్కి మారీచుడు ఆశ్రమం దగ్గర బయలుదేరి రాముడి యొక్క ఆశ్రమం దగ్గరికి ఆకాశ మార్గంలో వచ్చారు. తథైవ తత్ర పశ్యంతౌ పట్టణాని వనాని చ గిరీంస సరిత సర్వా రాష్ట్రాణి నగరాణి చ. పైనుంచి ప్రయాణిస్తుంటే కింద నుంచి అనేక పల్లెటూళ్ళు, పెద్ద ఊళ్ళు, నగరాలు అవన్నీ కూడా జరిగిపోతున్నాయి వెనక్కి. ఆకాశ మార్గంలో, ఆ విమాన మార్గంలో వస్తుంది రథం. సమేత్య దండకారణ్యం, చివరికి దండకారణ్య ప్రాంతానికి వచ్చారు. రాఘవస్య ఆశ్రమం తతః, మా శ్రీరామచంద్రమూర్తి ఉండేటువంటి ఆశ్రమ ప్రాంతం దగ్గరికి వచ్చారు ఆకాశ మార్గంలో. రాఘవస్య ఆశ్రమం అంటే ఏమిటిది? వైకుంఠం అని అర్థం. రామచంద్రుడు ఉండేటువంటి ఆశ్రమం దగ్గరికి వచ్చారంటే వైకుంఠంలోకి వచ్చినట్టు అర్థం. వైకుంఠం యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చారు వాడు. దదర్శ సహ మారీచో రావణో రాక్షసాధిపః. ఎంత పుణ్యం చేసుకోకపోతే వాళ్ళిద్దరికీ అసలు ఇలాంటి ఆలోచన వచ్చి రథం ఎక్కి రాముడి వారి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. ఎంత కష్టపడ్డారు పాపం. పిశాచాలు పూల్చిన గాడిదలు కలిగినటువంటి బంగారు రథం ఎక్కారా, అది తెప్పించుకోవాలా ముందు. దాని మీద ఎక్కి పాపం కూర్చొని అంత దూరం ప్రయాణించి ఎంత కష్టపడ్డారు రాముల వారి దర్శనం కోసం వాళ్ళిద్దరు. ఆ రాఘవుని యొక్క ఆశ్రమం దగ్గరికి వాళ్ళిద్దరు వచ్చారు. రావణాసుడి యొక్క దౌర్భాగ్యం చూడండి, మారీచుడి యొక్క అదృష్టం చూడండి. రావణాసుడికి రాముల వారి దర్శనం అవ్వలా. రాముల వారి దర్శనం చేస్తుంది మారీచుడు ఒక్కడే. ఇద్దరూ కూడా రామాశ్రమం దాకా వచ్చారు. అయినా సరే రాముల వాడు చూడలేకపోయాడు రావణాసుడు. మొట్టమొదటిసారిగా ఆయన చూసిన యుద్ధంలోనే. అంతవరకు రాముడు చూడలే. చూడకుండా ప్రణాళిక వేసుకున్నాడు వాడే. ఎందుకని? ఇప్పుడు కనుక రాముల వారిని చూసేస్తే వెళ్ళి కాళ్ళ మీద పడిపోతాడు. మహాప్రభు, నాకు ఇలాంటి చెడు ఆలోచన వచ్చింది, మీ భార్యను దొంగలించేద్దామని అడిగారట. అందుకే రావణాసుడిని, ఏరా నిజంగా సీతను తెచ్చేదలుచుకుంటే వాడెవడినో పిలిచి వాడికి బంగారు లేడి వేషం వేయించి ఇవన్నీ చేసే బదులు
నువ్వే రాముల వారి వేషం వేసుకుని సీతాదేవి తెచ్చేసుకోవచ్చు కదా హాయిగా. నీకు మాయలు మారీచుడికి ఆయన మాయలు వస్తే నీకెన్ని మాయలు వచ్చి వాడి ప్రభువు నువ్వు ఇంకా మాయలు వచ్చు కదా నీవు. రాముల వారి వేషం వేసుకుని సీతను తెచ్చలేవు అని అడిగేటోడు. అదే సులువు అనుకున్నానండి, రాముల వారి వేషం వేశానండి, కానీ వేసిన క్షణం నుంచి సీతను దొంగిలిద్దామనే ఆలోచన పోయిందండి. సీత మీద పరమమైనటువంటి అనురాగం వచ్చేస్తుంది, ఆవిడ తీసుకురావాలనే ఆలోచన రావటం లేదు. ఆ శరీరంలో ఉంది, ఆ దేహంలో ఉంది, రామ అనేటువంటి రూపంలో ఉంది. అది ఆ రూపం కలిగినటువంటి అవతారం వేసుకుంటే చాలు వాడి ఆలోచన దృక్పథం కూడా మారిపోయింది. కాబట్టి అందుకని చేయలేకండి, ఇది తప్ప ఇంకో మార్గం లేదండి నాకు అన్నట్టు. ఇప్పుడు పెట్టకథ అయినప్పటికీ కూడా రామ అనేటువంటి రూపంలో, రామ అనేటువంటి నామంలో ఉన్నటువంటి గొప్పదనం ఎటువంటిది అంటే, మనకి తెలియకపోయినా మన మనస్సులో చెడు ఆలోచన రాదు రాముల వారిని మనసులో నింపుకున్నట్లయితే. సమేత్య దండకారణ్యం రాఘవస్యాశ్రమం తతః దదర్శ సహ మారీచో రావణో రాక్షసాధిపః. ఈ వ్యాఖ్యానంలో రాస్తారు, పట్టణాలు నగరాలు అవన్నీ వెళ్ళిపోయి అడుగుతుంది అంటే నగరం అంటే ఏమిటి, పట్టణం అంటే ఏమిటి, గ్రామం అంటే ఏమిటి, వాటన్నిటికీ నిర్వచనాలు రాస్తారు వ్యాఖ్యానాల్లో. ఒక ఊళ్ళో కనుక బ్రాహ్మలు ఉండేవాళ్ళు, బ్రాహ్మణికి సేవ చేసుకుని ఉండేవాళ్ళు కనుక ఎక్కువ మంది ఉంటే దానికి గ్రామము అని పేరు. గ్రామం అంటే అది పూర్వం మన గ్రామాలు అలా ఉండేవి కాబట్టి. అలా కాకుండా రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వృత్తులు అంటే రకరకాల ప్రొఫెషనల్స్, 29 రకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు కనుక ఒక చోట ఉండి, స్త్రీలు కూడా అక్కడ ఉండి, అక్కడ అమ్మకాలు కొనుగోళ్లు జరిగేటువంటి వ్యాపార కేంద్రాలు కూడళ్ళు కనుక ఉంటే దాన్ని నగరము అని పిలవాలి. అంటే మార్కెట్ యార్డ్ ఉండాలన్నమాట, అది నగరం. సముద్ర తీరంలో ఉండి ద్వీపాంతరవాసులందరూ కూడా వచ్చి కొనుగోళ్ళు అమ్మకాళ్ళు చేసేటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే దాన్ని ఖర్వటము అని అంటారు. దాని పేరు ఖర్వటం, అంటే బాంబే లాంటి సిటీస్ అన్నమాట. భిన్న భిన్న జాతులు అండి ఉండి భిన్న భిన్నమైనటువంటి వస్త్రాలు అవన్నీ ధరించి తిరుగుతూ ఉండేటువంటి జనం ఉంటే దాన్ని పురము అని పిలవాలి. పురము, ఖట్వరము, నగరము, గ్రామము, వీటన్నిటికీ సరైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. మనం అన్నిటికీ ఒకే మాటగా మనం వాడేస్తూ ఉంటాం. సేవలు అందిస్తూ ఉండేటువంటి వాళ్ళు, బట్టలు నేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాంతాన్ని ఖేటకము అనాలి. ఇందాక ఇది ఖర్వటము, ఇది ఖేటకము. అలాగా వివిధమైనటువంటి పదాలకి సరి అయినటువంటి నిర్వచనాలు మన శాస్త్రంలో ఇవ్వబడ్డాయి. వాటిని వ్యాఖ్యానకారులు రాశారు కాబట్టి నేను ప్రస్తావన చేయడం జరిగింది. నగరము అనేటువంటి మాట, పట్టణము అనేటువంటి మాట వాడారు కాబట్టి. సమేత్య దండకారణ్యం రాఘవస్యాశ్రమం తతః దదర్శ సహ మారీచో రావణో రాక్షసాధిపః. రాముల వారి ఆశ్రమం దగ్గరికి వచ్చారు, రాముల వారి ఆశ్రమాన్ని చూశారు. అవతీర్య రథాత్ తస్మాత్ తతః కాంచన భూషణాత్ హస్తే గృహీత్వా మారీచం రావణో వాక్యమబ్రవీత్. ఇందాక చేయి పట్టుకుని రథాన్ని ఎక్కించాడు, మారీచుడిని తీసుకొచ్చాడు ఇక్కడ దాకా. ఇప్పుడు తాను ముందు దిగి మారీచుడు చేయి పట్టుకుని జాగ్రత్తగా రథం మించి కిందకి దింపాడు. పని చేయాలి కదా వాడు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి పని అయ్యేదాన్ని. కాబట్టి మారీచుడిని చాలా జాగ్రత్తగా ఆ రథం మించి దింపాడు రావణాసుడు. ఏతదాశ్రమ పదం దృశ్యతే కదళీవృతం క్రియతాం తత్ సఖే శీఘ్రం యదర్థం వయమాగత. కనపడుతుంది కదా రాముల వారి ఆశ్రమ పదం. అక్కడ చూడు, చాలా కదళీ వృక్షములు ఉన్నాయి, అరటి చెట్లు చాలా కనపడుతూ ఉన్నాయి. ఇంకా నువ్వు వెళ్ళి మనం ఏది చేద్దాం అనుకున్నావో గుర్తుందిగా, ఆ ప్రకారంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని చెప్పి, మనం ఏ పని కోసం వచ్చామో ఆ పనిని నువ్వు జాగ్రత్తగా చెయ్యి. స రావణవచ శ్రుత్వా మారీచో రాక్షసస్తదా. రాముల వారు చెప్పిన మాట విని ఇంకా ఆఖరి మాట మాట్లాడేస్తుంది కదా, ఇప్పుడు ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. మృగో భూత్వా, వెంటనే వాడి శరీరాన్ని ఒక మాయలు మారీచుడు కదా వాడు, మాయ తెలిసినటువంటి నీచ మారీచుడు వాడు ఒక లేడీ ఆకారాన్ని, తన శరీరాన్ని లేడీ ఆకారంగా మార్చేసుకున్నాడు. ఆశ్రమద్వారి రామస్య విచచారః.
రాముని యొక్క ఆశ్రమ ద్వారం దగ్గర విచచార, అటు ఇటు తిరుగుతున్నాడు. హా, ఆశ్చర్యం మళ్ళీ, ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత ధైర్యం వాడికి. రాములు వారి ఆశ్రమం ముందు ఒక లేడీ రూపాన్ని వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. సతు రూపం సమాస్థాయ మహదద్భుత దర్శనం. వాడి రూపం ఎలా ఉందంటే అద్భుత దర్శనం, భలే ఉన్నాడు చూడడానికి. మణిప్రవర శృంగాగ్రహ, మణులతోటి పగడములతోటి నిండినటువంటి కొమ్ములు ఆ లేడికి. శిఖ ముఖాకృతి, కొంత భాగం తెల్లగా కొంత భాగం నల్లగా ఉండేటువంటి ముఖము కలిగి ఉన్నాడు. రక్త పద్మోత్పల ముఖ ఇంద్రనీలోత్పల శ్రవాహ కించిదభ్యున్నత గ్రీవ ఇంద్రనీలదళాధర. ముఖమంతా కూడా రక్త పద్మము వలె ఎర్రగా ఉన్నదట. చెవులేమో ఇంద్రనీలమణుల్లాగా నీలంగా ఉన్నాయట. కించిదభ్యున్నత గ్రీవ, కొంచెం మెడపైకెత్తి ఉన్నాడట. ఇంద్రనీలదళాధర, ఆ కింది పెదవి ఇంద్రనీలంలాగా నల్లగా లేదా నీలంగా ఉందట. కుందేందు వజ్ర సంకాశం ఉదరం చాస్య భాస్వరం, ఉదర భాగం అంతా కూడా తెల్లగా ఉందట. ఎలా ఉందట? కొంద ఇందు వజ్ర సంకాశం, కుందము అంటే మల్లెపువ్వు, మల్లె పువ్వులాగా చంద్రుడిలాగా ఒక వజ్రంలాగా తెల్లగా మెరిసిపోతూ ఉందట ఆ పొట్ట భాగం అంతా కూడా. మాధూక నిభ పార్శ్వశ్చ, మధూక నిభ పార్శ్వశ్చ, మధూకము అంటే అదొక విప్ప పువ్వుకి మధూక పుష్పము అని పేరు. విప్ప పువ్వు యొక్క రంగు అంటే ఒక డార్క్ బ్రౌన్ కలర్ అన్నమాట, మట్టి రంగు, తేనె రంగు. అటువంటి రంగు ఆ రంగు మధూక నిభ పార్శ్వశ్చ, పార్శ్వభాగాలన్నీ కూడా అటువంటి రంగులో ఉన్నాయట. పద్మ కింజల్క సన్నిభ, పద్మముల యొక్క కింజల్కములు అంటే కేసరముల వలె సున్నితంగా ఉన్నటువంటి పార్శ్వభాగాలు ఉన్నాయట. వైడూర్య సంకాశఖుర, గిట్టలు వైడూర్యంతో చేయబడి ఉన్నాయట. తను జంఘస్సు సంహత ఇంద్రాయుధ సవర్ణేన ఉచ్ఛేనోర్ధం విరాజత, ఇంద్రధనుస్సులాగా అనేక రంగులతో మెరుస్తోందట ఆ తోక. మనోహర స్నిగ్ధవర్ణ రత్రై నానావిధైర్వృత, బంగారం లేడి, దాని మీద రజత బిందువులు, వెండితో ఉంచిన మచ్చలు, దాని మీద అనేకమైనటువంటి రత్నాలు పగడాలు, చాలా ఖరీదైనటువంటి వజ్ర వైఢూర్యాలు కూడా నింపేసి ఉన్నాయట ఆ శరీరం నిండా. క్షణేన రాక్షసో జాతో మృగ పరమశోభన, ఇదంతా మారడానికి ఎంతసేపు పట్టిందయ్యా అంటే క్షణేన, మాయ కదా వాడికి ఎంతసేపు, పైగా అది నిజమైన మృగం కాదు, మాయా మృగం కాబట్టి క్షణంలో వస్తుంది మాయ అనేది, క్షణంలో కప్పేస్తుంది మాయ. అది మారీచుడు కాస్త మారీచుడి మాయా లేడిగా మారిపోయాడు. వనం ప్రజ్వలయన్ రమ్యం, వాడు నడుస్తూ ఉంటే ఆ వనమంతా కూడా వెలిగిపోతుంది, వాడు ఉన్న ప్రాంతం అంతా. వాడు ఎక్కడికి వెళితే అక్కడ వెలుగు ఎలా ప్రసరిస్తుందిట, అంతటి వెలుగులు చిమ్ముతోందిట. రామాశ్రమ పదంచ తత్ మనోహరం దర్శనీయం రూపం కృత్వాస రాక్షస, మనోహరమైనటువంటి దర్శనీయమైనటువంటి రూపాన్ని ఆయన ధరించాడట వాడు. ప్రలోభనార్థం వైదేహ్యా నానాధాతు విచిత్రితం విచరన్ గచ్చతే తస్మాత్ శాద్వలాని సమంతతః. పచ్చని గడ్డి, లేత పచ్చనటువంటి గడ్డిలో ఈ సువర్ణమైనటువంటి బంగారం వర్ణంలో ఉన్నటువంటి దగదగా మెరిసిపోతున్నటువంటి ఈ మృగం వైదేహ్యా ప్రలోభనార్థం, సీతాదేవిని పెట్టడం కోసం అటు ఇటు తిరుగుతున్నదట. రూప్యై బిందుశతైశ్చిత్రో భూత్వా సప్రియ దర్శన, రూప్యము అంటే వెండి అని అర్థం. రూపాయి అనేటువంటి మాట దాని నుంచే వచ్చింది. అందులో ఇప్పుడు వెండి లేకపోవచ్చు, కానీ ఇదివరకు ఉండేది. రూపాయి అంటే వెండి బిళ్ళ, వెండి రూపాయి అని అర్థం. రూప్యము అనేటువంటి మాటకే వెండి అని అర్థం. కాబట్టి రూప్య బిందుశతైశ్చిత్ర, వందల కొద్దీ వెండి మచ్చలు ఉన్నాయట ఆ బంగారం లేడికి. చిత్రో భూత్వా సప్రియ దర్శన, రామచంద్రమూర్తికి ఉన్నటువంటి లక్షణం అది. కశ్చైక ప్రియ దర్శన. మా నారద మహర్షి అడిగాడు, ఎప్పుడు చూసినా ప్రియంగా ఉండేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడయ్యా అని అడిగాడు ఆయన. ఉన్నాడయ్యా మా రాముడు అని చెప్పాడు. వీడు రామ 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 అని జపం చేసుకుంటూ రాముడు లక్షణాలు కొన్ని వచ్చేస్తాయి వాడికి. ప్రియదర్శన, ఆ ప్రియదర్శనత్వం ఇప్పుడు వీడికి వచ్చింది. వీడు చూడడానికి చాలా కాసేపు చూస్తే బాగుండు అనేంత అందంగా ఉన్నాడట. విటపీనాం కిసలయాన్ భంక్త్వా
అదన్ విచచారః. ఆ చెట్ల యొక్క లేత కొమ్మల్ని తన కొమ్ములతోటి నోటితోటి విరుస్తూ వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నట్ట. కదడీ గృహకం గత్వా కర్ణికారావితస్తతః సమాశ్రయన్ మందగతి సీతా సందర్శనం తథా. సీతమ్మ వాడిని చూసిందో లేదో తెలియదు కానీ వాడికి సీతా దర్శనం అయింది. సీతా సందర్శనం చేసుకున్నట్టు వాడు మొట్టమొదటిసారి సీతను చూశాడు వాడు. కదళీ గృహకంగత్వ ఇందాక చెప్పాడు కదా, కదళీ వృక్షాలు చాలా ఉన్నాయని. ఆ కదళీ గృహములు కలిగినటువంటి ఆ ఆశ్రమ ప్రదేశాన్ని లోపలికి వెళ్ళాడు. కర్ణికార పుష్పాలు ఉన్నాయి అక్కడ అన్నీని. ఆ మందగతితోటి మెల్లగా సీతాదేవి ఇంకా రాలేదే, ఇంకా ఎప్పుడు వస్తుందో అని ఇటు చూసుకుంటూ అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. రాజీవ చిత్రపృష్ట సవిర రాజమహామృగ రామాశ్రమ పదాభ్యసే విచచార యథా సుఖం. యథేచ్ఛగా అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నట్ట. రామాశ్రమ పదాభ్యాసే, అభ్యాసం అంటే సమీపం అని అర్థం. రామాశ్రమ యొక్క సమీపంలో వాడు రాజీవ చిత్రపృష్ట, చాలా మనోహరమైనటువంటి విచిత్రమైనటువంటి పృష్ఠభాగం కలిగిన వాడి తిరుగుతున్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. పునర్గత్వా నివృత్తశ్చ విచచార మృగోత్తమ. ఒకసారి అలా వెళ్ళేట, సీతాదేవి కనపడలేదు, మళ్ళీ ఇలా వచ్చాట. సీతాదేవి కనపడలేదు, మళ్ళీ అలా వెళ్ళాడు. సీతాదేవి కోసం వాడు అక్కడే ఇటు అటు పచారి చేస్తూ తిరుగుతున్నట్ట. గత్వా ముహూర్తం త్వరయా పునః ప్రతినివర్తతే. అలా వెళ్ళడం, సీతమ్మ కనపడలేదు, గౌబా వెనక్కి వచ్చాడు. మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ ఏమీ తెలియనట్టు అలా వెళ్ళడం, సీతమ్మ కనపడుతుందేమో అని. వెనక్కి వచ్చేటప్పుడు వేగంగా వచ్చి మళ్ళీ ముందుకు జాగ్రత్తగా వెళుతున్నట్టు చూసుకుంటూ అన్ని వైపు నుంచి. విక్రీడంశ్చ క్వచిత్ భూమౌ పునరేవ నిషీదతి ఆశ్రమద్వారమాగమ్య మృగయూథాని గచ్చతి. వాడు కాసేపు అలసిపోయినట్టుగా ఒక చోట ఆగుతున్నట్ట, మళ్ళీ కాసేపు నడుస్తున్నట్ట. ఆశ్రమ ద్వారం దగ్గరికి వచ్చి ఎవరు కనపడకపోయేటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఇతర లేళ్లన్నీ ఉన్న చోటకి వెళ్ళి కాసేపు అక్కడ ఉంటున్నట్టు, మళ్ళీ ఆశ్రమ ద్వారం దగ్గరికి వస్తున్నట్ట. మృగయూథైరనుగత పునరేవ నివర్తతే సీతాదర్శనమాకాంక్షన్ రాక్షసో మృగతాంగతః పరిభ్రమతి చిత్రాణి మండలాని వినిష్పతన్. ఇలా తన చుట్టూ తానే గిరిగిరా తిరుగుతున్నట్ట, ఏమో ఏ వైపు నుంచి సీతమ్మ దర్శనం అవుతుందో అన్నట్లు. అలాగే మృగాల మధ్యలోకి వెళ్తున్నట్ట, వాటికి అనుమానం వస్తుంది, వీరేది మన మృగంలో లేదే అని చెప్పి అవన్నీ దూరంగా వెళ్తున్నట్టు. వెళుతూ ఉండగానే మళ్ళీ ఆశ్రమ ద్వారం దగ్గరికి మళ్ళీ వచ్చేస్తున్నట్టు ఒక్కడు. సముద్రీక్ష్యతం చతం సర్వే మృగాహ్యన్యే వనే చరాః ఉపాగమ్య సమాఘ్రాయ విద్రవంతి దిశో దశ. లక్ష్మణస్వామి పట్టాడు ఈ పాయింట్. ఈ విషయాన్ని లక్ష్మణస్వామి చూసేశాడు. అవన్నీ తక్కిన మృగాలన్నీ వస్తున్నాడు దీని దగ్గరికి. ఒక్కసారి వాసన చూసి భయపడిపోయి పారిపోతున్నాడు దూరం. తక్కిన మృగాలన్నీ దీని దగ్గరికి వచ్చి వెంటనే భయపడిపోయి పారిపోతున్నావు చూసావా అన్నయ్య, అది నిజమైనటువంటి మృగం కాదు అని పట్టుకుంటాడు లక్ష్మణస్వామి. ఎంత పరిశీలన దృష్టిలో లక్ష్మణస్వామికి ఈ మృగం యొక్క కదలికని బట్టి. రాక్షసోపితాన్ సర్వాన్ తాన్ వన్యాన్ మృగాన్ మృగపథేరతః ప్రచ్ఛాదనార్థం భావస్య న భక్షయతి సంస్పృశన్. వీడికి ఆ మృగాలన్నీ దగ్గరికి వచ్చేటప్పుడు నోరు ఊరిపోతుంది, ఒక్కసారి వాడు తినేస్తే బాగుండమని. కానీ ఇప్పుడు వేస్తున్న నాటకంలో ఇంకో మృగాన్ని కానీ తిన్నట్లయితే మొత్తం పటాపంచలు అయిపోతుంది. ముందు రావణదాసుడు వచ్చి వెంటనే చంపేస్తాడు. ఏమిటో నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, ఆ మాత్రం జిహజాపులు అడుకోలేకపోతే ఎందుకురా అని. కాబట్టి వీడు భక్షించినట్లయితే తన వేషం బయటపడిపోతుంది అనేటువంటి దృష్టితో తినాలని ఉన్నప్పటికీ కూడా, మృగాలు దగ్గరగా వచ్చినప్పటికీ కూడా వదిలేస్తున్నట్టు పాపం, ఏం చేయలేక. తస్మిన్నేవ తతకాలే, ఆ సమయంలో వైదేహి శుభలోచన, అత్యద్భుతమైనటువంటి శుభమైనటువంటి దృక్కులు కలిగినటువంటి ఆ సీతమ్మ తల్లి కుసుమాపచయ వ్యగ్ర, పువ్వులు కోస్తూ ఏమీ గమనించడం లేదు ఆవిడ. గబగబా పువ్వులన్నీ కోసుకుంటూ పాదపానభ్యవర్తత, ఆ చెట్ల మధ్యలోకి సీతమ్మ వచ్చిందట పువ్వులు కోసేటువంటి ఆ క్రియలో భాగంగా. కర్ణికారాన్, కర్ణికా పుష్పాలు కోసింది. అశోకాంశ్చ, అశోక పుష్పాలు కోసింది. చూతాంశ్చ మదిరేక్షణ కుసుమాని అపచిన్వంతి చచార రుచిరాననా. ఆవిడ అద్భుతమైనటువంటి అందమైనటువంటి తన ముఖంతో, సున్నితమైన తన వేళ్లతోటి చాలా జాగ్రత్తగా పువ్వులన్నింటినీ సేకరించి
గబగబా వాటి అన్నింటినీ కూడా బుట్టలో వేసుకుంటూ వెళుతుంది. బహుశా స్వామివారికి మధ్యాహ్న కాల సంధ్యావందనం పూజాది కార్యక్రమాలు సిద్ధం చేయడం కోసం భర్తకి అయి ఉండవచ్చు. తస్మిన్నేవ తతకాలే వైదేహీ శుభలోచన కుసుమాపచయ వ్యగ్రా పాదపానభ్యవర్తత కర్ణికారాన శోకాంశ్చ చూతాంశ్చ మదిరేక్షణ కుసుమాన్యపచిన్వంతి సచార రుచిరానన అనర్హారణ్యవాసస్య సాతం రత్నమయం మృగం ముక్తామణి విచిత్రాంగం దదర్శ పరమాంగన. ఇప్పుడు చూసింది సీతమ్మ. వాడు సీతమ్మ ముందు చూశాడు, తర్వాత సీతమ్మ వాడిని చూసింది. అనర్హారణ్యవాసస్య, అరణ్యంలో ఉండడానికి ఏమాత్రమూ తగినటువంటిది కాదు. ఎక్కడ ఉండాలి? ఏ దేవేంద్ర లోకంలోనో లేకపోతే విష్ణుమూర్తి లోకంలోనో ఎక్కడో ఉండాలి ఉంటే. అంతేగాని ఇటువంటి మామూలు అరణ్యంలో అన్ని మృగాలతో పాటు తిరిగేటువంటి అర్హత ఏమాత్రం లేకుండా ఉన్నటువంటి చాలా గొప్పదైనటువంటి రత్నమయం మృగం, రత్నాలతో మెరిసిపోతున్నటువంటి ఆ లేడిని ముక్తామణి విచిత్రాంగం, ఒంటి మీద ముత్యాలు ఉన్నాయట, మడులు ఉన్నాయట, అటువంటి విచిత్రమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ మృగాన్ని దదర్శ పరమాంగన. పరమాంగన, పరుడు అంటే పరమాత్మ, ఆ విష్ణుమూర్తి. పరమాంగన, ఆ విష్ణుమూర్తి యొక్క అంగన అయినటువంటి ఇల్లాలైనటువంటి సీతమ్మ దదర్శ చూసింది. సాతం రుచిరదంతోష్టి రూప్యధాతు తనూరుహం విస్మయోత్ఫుల్ల నయనా సస్నేహం సముదైక్షత. ఇంతెంత కళ్ళైపోయాట. అసలే పద్మపత్ర విశాలాక్షి మా తల్లి. ఆవిడ ఈ లేడీని చూడగానే కళ్ళు ఇంతెంతలు అయిపోయాట. అరే ఆశ్చర్యంగా ఒక్కసారి దానికేసి చూసినట్టు సస్నేహం, చాలా ప్రేమతో చూసింది దాన్ని. సముదైక్షత, ఉదైక్షత అంటేనే చూడడం. సముదైక్షత, చాలాసేపు చూసింది, బాగా చూసింది, రెండు కళ్ళతో చూసింది, విపారిన నేత్రాలతో చూసింది. సచతాం రామదైతాం పశ్యన్ మాయామయో మృగ విచచార పునశ్చిత్రం దీపయన్నివ తద్వనం. ఆ చూసినటువంటి లేడీ ఆవిడ ఇంకాసేపు చూడాలని ఆవిడకి లేడీకి కూడా అనిపించింది. అయినప్పటికీ విచచార పునశ్చిత్రం దీపయన్నివ తద్వనం, ఇంకా ఎక్కువసేపు చూస్తే అమ్మా సీతమ్మ అని కాళ్ళు పట్టేసుకుంటాడేమో భయం. వాడు మళ్ళీ కొంచెం దూరంగా పారిపోయాడు, మళ్ళీ కనపడుతున్నట్టు మళ్ళీ దూరంగా పారిపోతున్నట్టు. అదృష్టపూర్వం తం దృష్ట్వా నానారత్నమయం మృగం విస్మయం పరమం సీత జగామ జనకాత్మజ. పరమం విస్మయం జగామ సీత జనకాత్మజ. జనకాత్మజ అయిన సీత చాలా ఆశ్చర్యాన్ని పొందిట. జనకాత్మజ ఎందుకండి? ఇప్పుడు మామూలుగా రాముల వారి భార్య అంటే సరిపోతుందిగా. జనకుడు దేని మీద మోహం లేనివాడు, విదేహుడు అని పేరు ఆయనకి. దేహం అంటేనే ఆయనకి లెక్కలేదు, దేహం మీద మోహం లేదు. జనకాత్మజ ఏదైనా వస్తువు మీద మోహం పడిందంటే ఆశ్చర్యం కాదు మరి. మోహమే లేనటువంటి జనకుడికి పుట్టినటువంటి ఆవిడికి మోహమా? అది ఆశ్చర్యం ఇక్కడ. అందుకని జనకాత్మజ, విదేహరాజు అయినటువంటి జనకుడికి పుట్టినటువంటి ఆవిడ విస్మయం పరమం గత, చాలా అదృష్టపూర్వం, ఇంతవరకు చూడనటువంటి నానారత్నమయం మృగం దృష్ట్వా, అనేక రత్నాలతో కూడినటువంటి ఆ లేడిని చూసి ఆవిడ విస్మయం పరమం గత, చాలా విస్మయాన్ని పొందింది. సాతం సంప్రేక్ష శుశ్రోణి కుసుమాన్యపచిన్వతి హైమరాజతవర్ణాభ్యాం పార్శ్వభ్యాం ఉపశోభితం. అది చూసి ఆ రెండు పక్కల బంగారంతో ఉన్నటువంటి ఆ లేడీని చూసి ప్రహృష్ట, చాలా ఆనందపడింది. ఎందుకు ఆనందపడి ఉంటుంది? దీనికోసం కదా ఎన్నాళ్ళు వేచి ఉండాలి. ఎప్పుడు ఈ మృగం దర్శనం అవుతుందా, ఎప్పుడు మేము వచ్చిన పని పూర్తవుతుందా, ఎప్పుడా రావణాసురుడు సంబంధం, ఇదే ఆలోచన పాపం ఆవిడ. ఇప్పటికీ ఆ మృగం దర్శనం అయింది ఆవిడకి. అమ్మయ్య, అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. అందుకని అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఏమవుతాం మనం? ప్రహృష్ట, భలే ఆనందంగా. ఆవిడ ప్రహృష్ట అయ్యాక ఏం చేసింది అన్నది మనం తర్వాత పాఠంలో తీసుకున్నాం. ఇంతవరకు మనం 340 సర్గలో ప్రవేశించిన వెంటనే మొదటి శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. మళ్ళీ వచ్చేసారి 42వ సర్గలోని చివరి శ్లోకాలతో మొదలెట్టి 43వ సర్గలోకి మనం ప్రవేశిద్దాం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.